ఉపాధ్యాయ వృత్తిలో ఉండి కూడా ప్రజల్ని విద్యార్థులను చైతన్యవంతం చేయడానికి ప్రయత్నం చేశాడు. దాని తర్వాత తెలంగాణ ఉద్యమం ముమ్మరంగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యమై అప్పటి టీఆర్ఎస్ పార్టీలో చేరి ఒక జర్నలిస్ట్గా, ఒక న్యాయవాదిగా, ఒక ఉపాధ్యాయుడిగా ఉన్నటువంటి అనుభవాన్ని అంతా కూడా ఉద్యమంలో చూపించి ఉద్యమంలో ఉండి తెలంగాణ ఉద్యమాన్ని మొత్తం ఉర్రూతలూగించినటువంటి వ్యక్తి, ఒక సామాన్య కార్యకర్తగా ఉండి టీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి మెదక్ జిల్లాకు అధ్యక్షుడిగా అయినటువంటి వ్యక్తి రఘునందన్ రావు గారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఈ మాటలన్నీ అంటే కేవలం ఏదో గాలివాటంగా రాజకీయ నాయకుడిగా వచ్చి ఏదో సందర్భం వచ్చి నాయకుడై ఎన్నికైనటువంటి వ్యక్తి కాదు. మొదటి నుంచి పోరాట పటిమ ఉండి పోరాటంలో భాగమైనటువంటి వ్యక్తి రఘునందన్ రావు గారు జర్నలిస్ట్గా ఉన్నాడు కాబట్టి మనందరికి కూడా ఒక ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తి కాబట్టి మేము రఘునందన్ రావు గారిని ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఆయనే కాదు, దీని తర్వాత మిగతా ఎంపీలను కూడా ఆహ్వానిస్తాం, పిలుస్తాం. కానీ మొదలు రఘునందన్ రావు గారితో మొదలు పెట్టాలి. మనకందరికీ జర్నలిస్ట్ సమాజానికి మురళీ మనోహర్ గారు సార్ వేదికపై సారు ఏబీవీపీ మాజీ జాతీయ అధ్యక్షులు మరి వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. కాబట్టి అంటే ఒక పోరాటం ద్వారానే సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు అనేటువంటి విషయం రఘునందన్ గారికి తెలుసు. ఈ సందర్భంగా మరి అవకాశం ఉంది కాబట్టి రఘునందన్ రావు గారికి కొన్ని జర్నలిస్టులకు సంబంధించినటువంటి సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకొద్దాం అనుకుంటా ఉన్నాం. అందులో ప్రధానమైంది జర్నలిస్టుల ఇళ్ల సమస్య అన్న. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా, అనుకూలంగా ఇచ్చినా కూడా జవహర్లాల్ హౌసింగ్ సొసైటీకి ఇప్పటికి కూడా స్థలం అందలేదు. అందిస్తామని చెప్పి ప్రభుత్వం అంటా ఉంది, కొంత సానుకూలంగా మాట్లాడుతూ ఉంది. మరి అది కొద్దిగా తొందరగా పరిష్కారమయ్యే విధంగా మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి ఒక విన్నపం చేస్తూ ఉన్నాం. అట్నే చాలా సందర్భాలలో గ్రామీణ ప్రాంతాలలో మండల కేంద్రాలలో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు కూడా ఇప్పటికీ ఇళ్ల స్థలాల విషయం చాలా పెండింగ్ లో ఉంది. గత ప్రభుత్వం అయితే అసలు పట్టించుకోలే, ఈ ప్రభుత్వం కూడా మీనమేషాలు లెక్క పెడతా ఉంది. కాబట్టి ఆ సమస్య విషయంలో కూడా మీరు మాకు సహకరించాలి. అన్నిటికంటే ముఖ్యమైనది చాలా సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో అడుగుతున్నటువంటి అంశం, మేము ఐఎఫ్డబ్ల్యూజే ఆల్ ఇండియా సమావేశాలలో కూడా ఒక తీర్మానం చేసి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. జర్నలిస్టులకి ఏదైతే జాతీయ రహదారులలో టోల్ గేట్లు ఉన్నాయో ఈ టోల్ గేట్లలో కొంత మినహాయింపించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి గతంలో అడిగినాం. అయితే గతంలో ఎంపీలు ఎవరు మన వైపు నుంచి పోయిన వాళ్ళు లేరు, అంటే జర్నలిస్టుల వైపు నుంచి పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మనకు పరిచయం ఉన్న వాళ్ళు లేరు. కాబట్టి రగన్న ఎంబడిపడి ఈ ఒక్కటి సాధించడం కోసం ఇది జాతీయ స్థాయిలో జర్నలిస్టులకు ఉపయోగపడేటువంటి అంశం, దీన్ని వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. దానికి కూడా ఒక పరిష్కార మార్గాన్ని చూపించాలి, వారి పార్లమెంట్ లో ఈ విషయాన్ని కూడా లేవనెత్తాలని చెప్పి కోరుతా ఉన్నా. రాష్ట్ర స్థాయిలో అయితే మన హెల్త్ కార్డుల సమస్య ఒకటి ఉంది. గత 10 సంవత్సరాలుగా హెల్త్ కార్డులు అందలేదు. చాలా మంది జర్నలిస్టులు అనేక రకాలుగా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి ఈసారి ఈ ప్రభుత్వం అంటే ఉచిత వైద్యం అందే విధంగా కార్పొరేట్ దవాఖానలలో కూడా జర్నలిస్టులకి హెల్త్ కార్డు నడిచే విధంగా, ఉచిత వైద్యం అందే విధంగా చర్యలు తీసుకునే విధంగా మీరు మాకు సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇప్పుడు రఘునందన్ రావు గారిని సన్మానించుకుందాం. తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ వైపున వారికి చిరు సన్మానం. నరసింహ చెప్పు సార్ మీరు అటే ఉన్నాయి సార్. అయ్యో హలో సార్ ఇక్కడ ప్రసాద్ సార్ ప్రసాద్ థ్యాంక్ యూ. తర్వాత కుర్మ రిజర్వేషన్ పోరాట సమితి తరఫున వాళ్ళొక విన్నపం ఏంటంటే
వాళ్ళు ఒక గొంగడికి యునెస్కో గుర్తింపు వచ్చింది మన రాష్ట్ర ప్రభుత్వం మన కేంద్ర ప్రభుత్వం చేయడం ద్వారా అని చెప్పి సంతోషంగా వాళ్ళు గొంగడిని రఘునందన్కు బహుకరిస్తా ఉన్నారు. స్వామి రవి రవి నువ్వు నరసింహ చెప్పు ఒక్క నిమిషం. పురాతన వస్త్రాల్లో రాష్ట్రం నుంచి 3 వస్త్రాలు పురాతన వస్త్రాల్లో ఎంపిక కాబడితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కుర్మల ఇండ్లలో పురుడు పోసుకునే గొంగడికి యునెస్కో గుర్తింపు రావడం అనేది చాలా సంతోషకరం. దానికి సహకరించినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, తర్వాత కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి, ఇక్కడ ఉన్న ఎంపీలకు కానీ మిగతా అధికారులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. అలాగే మీరు పార్లమెంట్ పోతున్నారు కాబట్టి ఈ గొంగడి మరుగున పడిపోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ అనేక ఫండ్స్ కూడా పెట్టింది. సబ్సిడీ ఇంకా కర్ణాటకలో లాంటి రాష్ట్రాల్లో వాళ్ళు ప్రభుత్వం వాడుకుంటూ ఉంది. మన రాష్ట్రానికి సంబంధించి కూడా సబ్సిడీ నిధులను తీసుకువచ్చి మిలిటరీ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, హాస్టల్స్ కావచ్చు, ఈ గొంగడి నూతనంగా వస్త్రాలను తయారు చేసి సబ్సిడీలో ఇచ్చే విధంగా అవకాశం కల్పించాలని కూడా మీకు వేడుకుంటా ఉన్నాను. ముందుగా యునెస్కో గుర్తింపు ఈ పురాతన వస్త్రంగా గొంగడి రావడం అనేది చాలా గర్వకారణంగా ఉంది. అందుకు మరోమారు కూడా మోడీకి శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇది మనము దీని తర్వాత కూడా అన్న ఉంటాడు సన్మాన కార్యక్రమం. దీని తర్వాత అన్ని మన జిల్లా కమిటీలు వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా దీని తర్వాత చేయొచ్చు. ఇప్పుడు భాస్కర్ రావు గారు సార్ మురళి సార్కు 5 నిమిషాలు సార్. కాబట్టి ఇప్పుడు మన ప్రధాన కార్యక్రమం రగన్న గారితో మీట్ ద ప్రెస్. ఈ కార్యక్రమంలోకి వెళ్లే ముందు రఘునందన్ రావు గారిని ప్రసంగించాల్సిందిగా కోరుతా ఉన్నాను. కూర్చొని మాట్లాడు. కొంచెం చైర్లు కొంచెం వెడల్చు. తీసేయండి అన్న, కొంచెం గ్యాప్ అన్న, కొంచెం గ్యాప్ టైట్ అయితే తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, యూనియన్ అధ్యక్షులు గౌరవనీయులు కపర ప్రసాద్ గారు, నేషనల్ స్టాఫ్ ఛానల్ ఎడిటర్ పెద్దలు సాయి గారు, ఉపాధ్యాయులు వృత్తిరీత్యా దేశం కోసం పనిచేస్తూ ఏవీపీకి పూర్వ అధ్యక్షులుగా పనిచేసినటువంటి గౌరవనీయులు, ద డెస్టినీ ఆఫ్ ఎ నేషన్ ఈజ్ డిసైడెడ్ ఇన్ ద 4 walls ఆఫ్ క్లాస్ రూమ్ అని నమ్మి ఉపాధ్యాయునిగా, లెక్చరర్గా ఏబీఈపీ అనేటువంటి సంఘాన్ని గొప్పగా తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించినటువంటి పెద్దలు మురళీజీ, అదే రకంగా తన ఆర్టికల్స్తో జర్నలిజంలో కొత్త విలువల్ని, కొత్త పుంతల్ని దొక్కిస్తున్నటువంటి పెద్దలు భాస్కర్ యోగి గారు, నా మిత్రులు, నాతో పాటు అనేక సంవత్సరాల పాటు జర్నలిస్ట్గా పనిచేసినటువంటి సోదరుడు సతీష్ గారు, నరసింహ గారు, స్వామి గారు, వేదిక ముందున్నటువంటి
ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, భారతీయ జనతా పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంట్ స్థానాల మీద ఎన్నికలకు ముందు, ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగినటువంటి అనేక చర్చా వేదికల్లో ప్రీపోలు నాతో కలిసి పనిచేసినటువంటి కొంతమంది మిత్రులు రఘు ఏదైనా చెప్తే చేస్తాడని నమ్మిండ్రు. లేదు, ఏ సర్వే కూడా మెదక్ బీఆర్ఎస్ పార్టీ ఖాతాలకు పోతుంది అని చెప్పిండ్రు. నేను స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు లేదా టీచర్గా నా జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం డైరీ కొనుక్కోగానే మొదటి పేజీలో జనవరి 1 రోజు ఒక లైన్ రాసుకునేవాడిని. ఇంపాసిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ ఓన్లీ అని. ఇంపాసిబుల్ ఈజ్ ఎ వర్డ్ ఫౌండ్ ఇన్ ద డిక్షనరీ ఫర్ ఫూల్స్ అని నెపోలియన్ చెప్పిండని మాకు అప్పుడున్న ఇంగ్లీష్ సార్ ఒక ఆయన చెప్తే ప్రతి జనవరి 1కి కొత్త డైరీలో నేను రాసుకునే పదం అది. నేను చాలాసార్లు అనుకునేవాడిని, నేను ఫూల్ అయితే నేను గెలవను, నేను తెలుగుగలను అయితే నేను గెలిచి వస్తాను అనుకునేటాను. సో అదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి 500 రూపాయలకి ప్రైవేట్ స్కూల్లో ఉపాధ్యాయునిగా మొదలుపెట్టిన నేను ఈరోజు ఈ స్థాయికి ఎదిగినంటే అది క్రమశిక్షణ కలిగినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బలం తప్ప ఇంకొకటి కాదు. దానికి తోడు నాలో ఉన్నటువంటి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను ప్రజలతోటి మమేకమయ్యేటువంటి విధానం, ముఖ్యంగా కార్యకర్తల కృషి. సూర్యుడు 45 డిగ్రీల టెంపరేచర్తో బగబగలాడుతుంటే కూడా సూర్యునితో పోటీపడి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10-11 వరకు నేను ఎంత కష్టపడితే నాకంటే రెట్టించిన ఉత్సాహంతో పనిచేసి అన్ని అంచనాలను, అన్ని సర్వేలని పటాపంచలు చేసి మెదక్ పార్లమెంట్ సభ్యునిగా నన్ను గెలిపించిన మా మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ప్రతి బూత్ అధ్యక్షునికి, శక్తి కేంద్రం ఇన్ఛార్జికి, మా మండల స్థాయి నాయకులకి, తెర ముందు తెర వెనకాల ప్రత్యక్షంగా పరోక్షంగా కలిసి పనిచేసినటువంటి మా పార్టీ నాయకులకి, కుటుంబ సభ్యులకి, మా జర్నలిస్టులోంచి వచ్చి రేపు పార్లమెంట్కి పోతే బాగుంటుందని ఆశించి మా జర్నలిస్టు మిత్రులు కూడా నా నుంచి ఏం ఆశించకుండా రఘు గెలిస్తే మేం గెలిచినట్టు ఆలోచించి అనేక మంది జర్నలిస్టు మిత్రులు గల్లీ నుంచి ఢిల్లీ దాకా రఘునందన్ గెలిస్తే బాగుంటుంది అనేటువంటి ఒక మంచి లక్ష్యంతో నా గెలుపులో సహకరించినటువంటి మా ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, కంట్రిబ్యూటర్లకు అందరికీ కూడా శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తా ఉన్నాను. రాకేష్ గారు వేదిక పెట్టాలి సార్, ఇట్రా రాకేష్, ఇట్రా సాయి, ఇట్రా ఇక్కడ 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 అనేక సందర్భాల్లో టికెట్ వచ్చే విషయంలో కానీ, ఎన్నికలలో పోటీ చేస్తున్నటువంటి తరుణంలో కానీ అనేక రకాలైనటువంటి అంశాల్లో అనేక శశభిషలు, అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు వేదిక ముందున్న వాళ్ళు, కొందరు పేర్లు చెప్పలేని వాళ్ళు కూడా చాలామంది నా లోపల నా కాన్ఫిడెన్స్ని కోల్పోకుండా నన్ను ఎప్పటికప్పుడు వెన్నుదట్టి నిలబడి రఘునందన్ నీకే టికెట్ వస్తుంది, యూ గో హెడ్ అని నన్ను ప్రోత్సహించినటువంటి అనేక మంది గౌరవ పెద్దలకి, పార్టీ నాయకులకి, గల్లీ నుంచి ఢిల్లీ వరకు నేను బాగుండాలని, నేను బాగుంటే పార్టీ బాగుంటుందనే ఉద్దేశంతో నన్ను ఆశీర్వదించినటువంటి అనేక మంది గురుతులకి మరొకసారి శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. నేను ఒకటి మాత్రం చెప్తాను, మీరు ఏ వృత్తిలో ఉన్నా, ఏ ఫీల్డ్లో కొనసాగాలనుకున్నా, అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు స్కై ఈజ్ యువర్ లిమిట్ అని ఒక లిమిట్ని పెట్టుకోండి. ఆ లక్ష్య సాధన కోసం నేను మాత్రమే గెలుస్తాను, కష్టపడితే గెలుస్తాను తప్ప గెలుస్తామంటావా రగన్న అంటే అయిపోయింది. ఇంకా యుద్ధంలో నువ్వు ఓడిపోతున్నావు అనేటువంటి లక్షణాలు చాలా స్పష్టంగా కనబడతాయి. నేనే గెలుస్తా అంటే దాన్ని కొంతమంది అహంకారం అనుకోవచ్చు, కొంతమంది అతి విశ్వాసం అనుకోవచ్చు, కొందరు ఇంకేమని అనుకోనియండి. బట్ యూ షుడ్ హ్యావ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నా యుద్ధం నేను గెలుస్తా, గెలవాలి. అక్కడ ఉంది ఎవరు 6 అడుగుల, 3 అడుగుల, 100 కిలోల, 200 కిలోల అనేది మనకు సంబంధం లేదు. మనకున్న సంబంధం మనకు ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ద్రోణాచార్యుడు 100 మంది కౌరవులకి, 5 పాండవులకి విద్యాబోధనలు చేస్తే ఆ శిక్షణ కాలం ముగిసిన తర్వాత శిష్యులకు పరీక్ష పెడితే గురువు మనసులో ఏముందనేది కేవలం ఒక సవ్యసాచి అయినటువంటి అర్జునుడికి మాత్రమే అర్థమైనట్టు నాకు మా పార్టీ బీఫామ్ ఇచ్చినప్పుడు ఏ ఉద్దేశంతో ఇచ్చిందో నాకు అర్థమైతే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి నేను పనిచేయాలి. ఆ లక్ష్యం నరేంద్ర మోడీ గారు 3వ ప్రధానమంత్రి అయ్యేటువంటి 400 మంది ఎంపీల క్లబ్లో రఘునందన్ రావు ఉండాలని మా మెదక్ ప్రజలు కలగన్నారు. 10 సార్లు కాంగ్రెస్ పార్టీ, 6 సార్లు టీఆర్ఎస్ పార్టీ కంటిన్యూస్గా గెలిచినటువంటి ఒక మెదక్ పార్లమెంట్ లాంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి సీట్. ఇండియా ఈజ్ ఇందిరా, ఇందిరా ఈజ్ ఇండియా అన్న ఇందిరమ్మ గెలిచినటువంటి సీటు. తెలంగాణ ఉద్యమం కర్త కర్మక్రియ అని చెప్పినటువంటి చంద్రశేఖరరావు గారి పుట్టినిల్లైన మెదక్ పార్లమెంట్లో ఒక కసితో 1999లో ఆలయ నరేంద్ర గారు గెలిచినప్పటి మెదక్ పార్లమెంట్ వేరు. అప్పుడు మెదక్ పార్లమెంట్ అంటే ఇటువైపు సంగారెడ్డి, జహీరాబాద్, నారాయణఖేడ్, ఆందోళ్, కామారెడ్డి, బాన్స్వాడ, ఎల్లారెడ్డి ఉండేది. కానీ దాంట్లోంచి ఒక సంగారెడ్డిని మాత్రమే కలిపి మిగతా 6 నియోజకవర్గాలకు వస్తాయి. నర్సాపూర్ కానివ్వండి, పటాన్చెరు కానివ్వండి, మెదక్, దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట లాంటి తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లు అయినటువంటి అన్ని కాన్స్టిట్యున్సీలు కలిపితే ఏర్పాటైనటువంటి కొత్త మెదక్ పార్లమెంట్లో. బట్ టెక్నికల్లీ ఇట్ ఈస్ కాల్డ్ మెదక్.
మెదక్లో భారతీయ జనతా పార్టీ 1999లో ఆ రోజు భాగ్యనగరం అంతా టైగర్ అని పిలుచుకున్నటువంటి ఆలే నరేంద్ర గారిని గెలిపించినటువంటి మెదక్ గడ్డ 2.5 దశాబ్దాల తర్వాత తిరిగి భారతీయ జనతా పార్టీకి జీవం పోసి మెదక్ పార్లమెంట్ నుంచి నన్ను గెలిపించడం జరిగింది. మా కార్యకర్త బంధువులు, మా జిల్లా ప్రజానీకం, మా జిల్లా జర్నలిస్ట్ మిత్రులు, మా జిల్లాలో ఉన్నటువంటి అనేక సంఘాలు కోరుకున్నటువంటి రీతిలో వాళ్ళ ఆశల మేరకు, వాళ్ళ ఆకాంక్షల మేరకి వాయిస్ ఆఫ్ ద వాయిస్లెస్గా ఎవరి గొంతైతే చట్టసభలలో వినబడతలేదని బాధపడుతున్నటువంటి పేద ప్రజలు వాళ్ళ సమస్యలు ఉన్నాయో వాటిని ఖచ్చితంగా ప్రతిబింబించేలా చేస్తానని చెప్పి ఏ రోజు కూడా నిరాశను దరిచేరనీయనని లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తానని, నా ప్రయత్నంలో నేను సఫలీకృతం కావడానికి వేదిక ముందున్న మీరు అందరూ కూడా ఎల్లప్పుడూ నన్ను ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నాకు మొట్టమొదటి అవకాశం తెలంగాణ రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ శ్రీమతి తమిళసై గారి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పాలని చెప్పి నాకు మైక్ ఇవ్వడం జరిగింది. నేను మైక్ పట్టుకున్న మొట్టమొదటి నిమిషం నేను అడిగిన ప్రశ్న, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ఇట్లాంటి రాష్ట్రాల్లో జాతీయ గీతమైనటువంటి జనగణమన పాడే కంటే ముందు ఆయా రాష్ట్రాలు తమ తమ రాష్ట్ర గీతాల్ని పాడతాయి. అయ్యా ముఖ్యమంత్రి గారు, 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ సమయం లోపల జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం అనే పాటని తెలంగాణ రాష్ట్ర గీతం అని చెప్పిన మీరు ఈరోజు అసెంబ్లీలో మన జాతీయ గీతం కంటే ముందు తెలంగాణ రాష్ట్ర గీతం పాడితే బాగుంటుంది అని చెప్తే ముఖ్యమంత్రి గారు ముఖం మార్చుకొని వచ్చి సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి, సంజాయిషి ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. మొదటిసారి ఎమ్మెల్యేగా మొదటి రోజు నాకు మైక్ ఇస్తే ముఖ్యమంత్రి గారిని నేను కార్నర్ చేయడం జరిగింది. సరే, ఆయన అహంకారానికి ఆయన ఏం సమాధానం చెప్పిండంటే, ఇంకా తెలంగాణ రాష్ట్రానికి రాష్ట్ర గీతం ఏం రాయలేదు, రాసినాక అప్పుడు ఆలోచిస్తామని చెప్పి ముఖం మార్చుకొని కూర్చున్నాడు. నేను ఆ రోజు లేవనెత్తిన మాటని ఇంకొక 3 సంవత్సరాల తర్వాతనైనా కొత్తగా వచ్చిన ప్రభుత్వమైనా కనీసం గుర్తించి తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించింది. ఆ రకంగా నేను అడిగిన ప్రశ్నకి ఆ రోజుకి సమాధానం దొరికినా దొరకకున్నా, ఆ రోజుకి నేను అడిగిన ప్రశ్నలో నాకు సమాధానం నాకు వ్యతిరేకంగా వచ్చినా కానీ నేను ఏ రోజు కూడా డిసప్పాయింట్ కాలేదు. అట్లా తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి మా గొంతు నొక్కే ప్రయత్నం చేసినా ప్రశ్నించే గొంతుగా అని చెప్పి మా దుబ్బాక ప్రజలు ఎంత విశ్వాసంతో అయితే నన్ను గెలిపించి పంపించారో అంతే గొప్పగా దుబ్బాక శాసనసభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర శాసనసభలో తెలంగాణ ప్రజల గొంతుకగా నిలబడ్డాను. అట్లే ఇప్పుడు తెలంగాణ నుంచి తెలంగాణకు రావాల్సిన నిధుల విషయంలో అనేక సందర్భాల్లో భారత ప్రభుత్వాన్ని బదనాం చేస్తూ మంచి జరిగితే రాష్ట్ర ప్రభుత్వాలు చేసినట్టు, చెడు జరిగితే నరేంద్ర మోడీ గారి వల్ల భారత ప్రభుత్వం వల్ల జరిగిందనేటువంటి అపప్రద నుంచి భారత ప్రభుత్వాన్ని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మీద అట్లాంటి అపప్రద పడకుండా ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా, ఒక జాతీయవాదిగా ఖచ్చితంగా ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా ఈ గడ్డకు, ఈ దేశ సమగ్రతకి సమైక్యత కోసం జరిపేటువంటి ప్రయత్నంలో నేను ఒక చిరు సమిధగా మీ అందరి ఆశీస్సులతో వెలగాలని, మంచి భవిష్యత్తుని ఆ భగవంతుడు ఇవ్వాలని, మీ ఆశీస్సులు నన్ను ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని, నా మొండితనం పట్టుదలకి మీరు అగ్నికి ఆజ్యం తోడేసి ఏమంటారు మండుతున్న మంట కింద నెయ్యిలాగా ఉపయోగపడాలి తప్ప ప్లీజ్ డోంట్ డిస్కరేజ్ మీ. ఎప్పుడైనా పొరపాటు చేస్తే సరిదిద్దుకునేందుకు అవకాశం ఇవ్వండి. ఎందుకంటే నా వీపు నాకు కనబడదు కాబట్టి నా మొండితనం పట్టుదల, నా ముక్కుసీటితనమే నన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాయి. ఒకటి అలా నేను మనిషినే కాబట్టి ఎప్పుడైనా పొరపాటు జరిగితే పెద్ద మనసుతో నా పొరపాట్లను సరిదిద్ది ముందుకు నడవడానికి మా పార్టీని, భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి మీరంతా కూడా సహకరించాలని సవినయంగా వేడుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ పెద్దలకి, వేదిక మీద ఉన్నటువంటి గురుతులందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ మరొకసారి అంత గొప్ప సభలోకి యోధాన యోధులు, భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శంగా తీర్చిదిద్దే రీతి లోపల భారత రాజ్యాంగాన్ని రాసిన పెద్దలు కానీ, ఆ తర్వాత పార్లమెంటరీ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి విధానంలో కానీ నేను కూడా దానికి మరింత వన్నె తెచ్చే రీతి లోపల మీ అందరి ఆశీస్సులు, మీ సలహాలు, సూచనలు, మీరు ఇచ్చేటువంటి విద్యాబుద్ధులు ఉపయోగపడతాయని సంపూర్ణంగా విశ్వసిస్తూ, నా అడుగులు ఎప్పుడైనా తడబడినా, నా అడుగులు ఎప్పుడైనా తప్పటడుగులు వేసినట్టుగా అనిపించిన పెద్దలుగా మీరందరూ సరిదిద్దాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్. మన సీనియర్ జర్నలిస్టు, మా సంఘానికి, తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్కి ఎల్లప్పుడూ అనేక రకాల సలహాలు అందిస్తూ మాకు సలహాదారుడిగా ఉంటున్నటువంటి రాకా సుధాకర్ గారిని అందరికీ నమస్కారం. వాస్తవానికి ఒక ఒంటెల బిడారు ఎడారిలో వెళ్తున్నప్పుడు
దాని ముందు ఉన్నటువంటి ఒంటె తాడు ఒకటి అలాగా జారుతూ వెళ్తోంది. ఆ తాడుని ఒక ఎలక పట్టుకుని నడిపిస్తోంది. అది అనుకుందట నేనే ఈ మొత్తం ఒంటెల బిడారిని నడిపిస్తున్నాను అని. అట్లాగే నన్ను అడ్వైజర్ అన్నారు, ఆ ఒంటెల బిడారి ముందున్నటువంటి ఎలక వంటి వాడిని. మిత్రులారా, రఘునందన్ గారి విజయము వాస్తవానికి నేను సతీష్ రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నటువంటి సందర్భంలో, ఇక్కడ సతీష్ కూడా వేదిక మీద ఉన్నారు, కొంత అతను మెదక్ జిల్లాకి సంబంధించినటువంటి రాజకీయాలు కానీ ప్రజానాడి కానీ దాని మీద అవగాహన ఉన్నటువంటి మిత్రుడు. అతనితో మాట్లాడుతున్నప్పుడు మొట్టమొదటి నుంచి కూడాను మెదక్ నియోజకవర్గంలో మనకి ఖచ్చితంగా విజయం వస్తుంది అన్నటువంటి విశ్వాసం అతను వ్యక్తం చేసేవాడు. నాకు వేర్వేరు ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ ద్వారా నాకు కూడా అనిపించేది 8 నుంచి 10 సీట్లు వస్తాయని ఏదైతే ఆశించామో అందులో మెదక్ని కూడా మేము మొదటి నుంచి ఇంక్లూడ్ చేస్తూ వచ్చాము. దానికి ప్రధానమైన కారణము భారతీయ జనతా పార్టీ, దాని కార్యకర్తలు, వాళ్ళు చేసినటువంటి పరిశ్రమ, పగలనక రాత్రనక చేసినటువంటి పరిశ్రమ, ప్రజలు ముందుగానే ఈసారి ఒక నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ కారణాలు. కానీ వీటన్నిటితో పాటు రఘునందన్ గారి వ్యక్తిత్వము కూడా ఒక ప్రధానమైనటువంటి ఫ్యాక్టర్. ఎందుకంటే నేను ఆంధ్ర ప్రాంతంలో కూడా బాగా తిరుగుతూ ఉంటాను. ఆంధ్రప్రదేశ్ వేరే రాష్ట్రము. ఆ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు ఎక్కువగా బీజేపీ అభిమానులు కానీ బీజేపీతో సంబంధం లేకపోయినా జాతీయవాదులైనటువంటి వాళ్ళు రఘునందన్ రావు గారి డిబేట్లను మేము తప్పనిసరిగా చూస్తాము. చాలా బాగా సమాధానాలు ఇస్తారు, చాలా గట్టి జవాబు ఇవ్వగలరు, బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ మాట్లాడతారని చెప్పి వారిని ప్రశంసిస్తూ ఉండేవారు. నాకు అప్పటికి వారు పార్టీలో మామూలు స్పోక్స్ పర్సన్గా మాత్రమే ఉండేవారు, అప్పటికి ఎమ్మెల్యే కూడా కాదు. బట్ ఆ స్థాయి నుంచి వారికి ఉన్నటువంటి పాపులారిటీ కేవలం మెదక్కి మాత్రమే పరిమితం కాదు, ఇది 2 తెలుగు రాష్ట్రాల్లో కూడాను వారికి అద్భుతమైనటువంటి అభిమానులు ఉన్నారు. ఆయన ఎదగాలని కోరుకుంటూ ఉన్నారు. వారందరి ఆశీస్సులు కూడా ఈ సమయంలో పనిచేశాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మెదక్ నియోజకవర్గంలో సీమాంధ్ర నుంచి వచ్చిన వాళ్ళ సంఖ్య కూడా చాలా గణనీయంగా ఉంటుంది. ఉత్తర భారతదేశం నుంచి, ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళ జనాభా కూడా చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. కన్నడ ప్రభావము, మహారాష్ట్ర ప్రభావము ఉన్నటువంటి ఓటర్లు కూడా గణనీయమైనటువంటి సంఖ్యలో ఉంటారు. కాబట్టి మల్కాజిగిరిని ఏ రకంగా మినీ ఇండియా అంటామో, మనం మెదక్ నియోజకవర్గం కూడా ఒక రకంగా చెప్పాలంటే మినీ ఇండియా. కాబట్టి ఈ మినీ ఇండియాలో అందరి మద్దతుని పొంది విజయం సాధించడం అనేది వారి పైన ఒక పెద్ద బాధ్యత ఉందన్నది మనందరికీ అర్థమవుతున్నది. పార్లమెంటులో సమర్థవంతంగా జాతీయవపించాలి. దానితో పాటు మెదక్ జిల్లా ప్రజలు ఎవరైతే ఎన్నుకున్నారో వాళ్లకు సంబంధించిన సమస్యలను కూడా లేవనెత్తవలసి ఉంటుంది. ఖచ్చితంగా వారు లేవనెత్తుతారు, ఎందుకంటే అసెంబ్లీలో వారి పర్ఫార్మెన్స్ నేను చూశాను. కాబట్టి ఇవన్నీ రానున్న రోజుల్లో వారు ఈ జాతీయవాదాన్ని బలపరిచేటటువంటి పనిలో మరింత ఉన్నతమైనటువంటి బాధ్యతల్ని చేపడతారని, నేను పదవులు అన్న పదం వాడడం లేదు, బాధ్యతల్ని చేపడతారని, తద్వారా జాతికి వారి వల్ల అద్భుతమైనటువంటి సేవ జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి కప్పర ప్రసాద్ గారికి అనేక ధన్యవాదాలు. నా పక్కన చాలా మంది పెద్దలు ఉన్నారు, వారు కూడాను కప్పర ప్రసాద్ గారి అనుమతితో మాట్లాడతారు. మనం దాని తర్వాత ఈ క్వశ్చనీర్ ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ అందరూ మన మురళి గారు కూడా పోయినసారి మన కార్యక్రమంలో రఘునందన్ గారిని ఒక క్వశ్చన్ అడిగారు. అట్నే ఈసారి మనకు ఇంకా ప్రముఖులు యోగి గారు ఉన్నారు, భాస్కర్ గారు, అట్నే సాయి గారు ఉన్నారు. ఈ సందర్భంగా మాకేంటంటే మేము రాకా గారి గురించి చెప్పాలి. వారు చాలా అన్ని భాషలలో అనర్గళంగా మాట్లాడగలరు. సమాజం గురించి కూడా బాగా తెలిసినటువంటి వ్యక్తి. ముఖ్యంగా సంఘంలో పూర్తి సమయం కార్యకర్తగా ఉండి మళ్ళీ జర్నలిస్ట్గా వచ్చి జర్నలిస్ట్గా కూడా పూర్తి సమయం పనిచేసినటువంటి వ్యక్తి. వారు ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సభల్లో అనేక సభల్లో తర్జుమాలు చేసి తెలుగు అంటే ఇట్లుంటుంది అని చెప్పి నరేంద్ర మోదీ గారి ద్వారా వారి నుంచి అభినందన పొందినటువంటి వ్యక్తి. వారిని సత్కరించాల్సిందిగా రఘునందన్ రావు గారిని కోరుతా ఉన్నాను. రాకా సుధాకర్ గారిని. ఎందుకంటే చాలా తెలుగు జర్నలిజానికే ఒక గర్వకారణంగా మేము భావిస్తున్నాం. ఇప్పుడు మనం ప్రశ్నల్ని మాట్లాడదాం.
అడగొచ్చు. ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. మళ్ళీ మధ్యలో మురళి గారు అట్నే యోగి గారు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు. ముఖ్యంగా ఏంటంటే రఘునందన్ గారు మొన్న ఈ ప్రశ్న నా నుంచే స్టార్ట్ చేస్తున్నా. రఘునందన్ రావు గారు మొన్న సిద్దిపేటలో మాట్లాడుతూ ఆయన మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి మాజీ ఐఏఎస్ మాజీ కలెక్టర్ వెంకట్రామరెడ్డి భూముల మీద విచారణ జరిపిస్తాను, అవసరమైతే వాటిని పేదలకు ఇచ్చేలా చేస్తాను అని చెప్పి ఒక మాట మాట్లాడడం జరిగింది. నా ప్రశ్న ఏంటంటే ఊరికే కంటి తుడుపుగా ప్రజల్ని మెప్పించడం కోసం మాట్లాడినటువంటి మాట, లేకపోతే నిజంగా మీరు ఆ భూముల మీద ఏమైనా ఇప్పటిదాకా సర్వే లేదు కానీ లేకపోతే దానికి సంబంధించిన సమాచారాన్ని ఏమైనా సేకరించారా? నిజంగా ఇది సాధ్యమేనా? దీన్ని మాట్లాడాల్సిందిగా కోరుతాం. మెదక్ జిల్లా జాయింట్ కలెక్టర్ నుంచి సిద్దిపేట జిల్లా కలెక్టర్గా వచ్చిన తర్వాత వెంకట్రామరెడ్డి గారు చేసినటువంటి ధరణి పేరిట జరిగిన అనేక మోసాల లోపల ముఖ్యంగా ఆయన ములుగు లోపల ఒక హార్టికల్చర్ యూనివర్సిటీని భారత ప్రభుత్వం ద్వారా స్థాపించిన తర్వాత దాంట్లో ఒక గెస్ట్ హౌస్ పెట్టి 2 సంవత్సరాల పాటు ఆ గెస్ట్ హౌస్లో సకుటుంబంగా ఉండి ఆయన చేసిన పని ఏంటంటే ఏ ఊర్లో ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి, ఏ ఊర్లో దళితులకు అసైన్ చేసినటువంటి భూములు ఉన్నాయని చూసి ఆ ఊర్లో ఉన్నటువంటి ఒక పొలిటికల్ లీడర్ని, అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ లీడర్లను పిలుచుకొని వాళ్ళని బెదిరించో, నయాన్నో భయాన్నో ధరణిలో అవన్నీ స్లాట్స్ బ్లాక్ చేసి, అంటే రిజిస్ట్రేషన్ కాదని వీటిని ప్రభుత్వ భూములుగా మారుస్తున్నారని, ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు ఎక్వైర్ చేస్తుందనే ఉద్దేశంతో రకరకాల గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నటువంటి అనేక ఎకరాల భూముల్ని ఆయన తన కంట్రోల్లోకి తీసుకున్నాడు. ఉదాహరణకి ములుగు మండలం క్షీరాసాగర్ అనేటువంటి గ్రామ పంచాయతీ పరిధిలో సుమారు 80 దళిత కుటుంబాలకి గతంలో ఎప్పుడో ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పేదలకు అసైన్ చేసినటువంటి భూముల్ని ఇవి లావణి పట్టా అని, ఇవి కారీస్ ఖాతా అని చెప్పి ఈ భూములు మీ పేరు మీదకి మారాయని చెప్పి మీరు వీటిని మాకు ఇస్తే 10,000, 20,000, 50,000 ఇస్తాం, తీసుకోండి, లేదంటే ఈ భూములు మొత్తం ప్రభుత్వానికి స్వాధీనం చేసుకుంటామని చెప్పి తెలివిగా తన కంపెనీ రాజపుష్ప పేరు మీద కాకుండా 5 ఎకరాలు 10 ఎకరాలు ఫామ్ ల్యాండ్స్ పేరిట అనేక రకాలైనటువంటి కంపెనీల పేరు మీదకి మార్చుకున్నట్టు మా దృష్టికి ఆ గ్రామ దళితులు తీసుకొచ్చారు. దానికి సంబంధించినటువంటి ఫైల్ మొత్తం అప్డేట్ కోసమని జిల్లా కలెక్టర్ గారిని అడిగినాం. త్వరలోనే దానికి సంబంధించిన వివరాలు వస్తాయి. ముందుగా దళితులకు అసైన్ అయినటువంటి భూమి కాబట్టి మొదట క్షీరాసాగర్ నుంచే ఆ పని మొదలు పెడతాం. మొదట ఆ పని ముందుకు సాగిన తర్వాత మిగతా మండలాలలో. సో మనుషులకు ఎప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుందంటే ఒక దగ్గర సక్సెస్ అయితే మా భూములు కూడా ఇక పలానా ఆయన గుంజుకున్నాడని రావడానికి అవకాశం ఉంటుంది. మేము మా కార్యక్షేత్రంగా ములుగు మండలం క్షీరాసాగర్ని ఎంపిక చేసుకోవడం జరిగింది. ఆ క్షీరసాగర్లో దాదాపు 80 దళిత కుటుంబాలకు ఇచ్చినటువంటి భూమి విషయంలో ఏ కలెక్టర్, ఏ జాయింట్ కలెక్టర్ ఎన్ని రికార్డులు దిద్దినా, ఎన్ని కోట్లకి వెళ్ళి ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నా బరాబర్ ఆ దళితుల భూమిని దళితులకే వాళ్ళు సరెండర్ చేసినారని చెప్పి ఒక కాగితాన్ని క్రియేట్ చేసినారు. ఈ భూమి మాకు అవసరం లేదని దళితులు వాళ్ళంతటా వాళ్ళే భూమి సరెండర్ చేసినారని కొత్త కథ తయారు చేసినారు. అది పూర్తిగా తప్పది. దానికి సంబంధించి ప్రజాక్షేత్రంలోనే తెలుసుకుంటాం. ములుగు మండలం క్షీరసాగర్లోంచే వారు అక్రమంగా తీసుకున్నటువంటి భూములకు తోటి కార్యాచరణ మొదలవుతుంది. జూలై 3 వరకు మాకు పార్లమెంట్ ఉంది. జూలై 5 తర్వాత ములుగు మండలాన్ని విజిట్ చేస్తాం. క్షీరసాగర్ నుంచే భూసేకరణ కార్యక్రమంలో వారు చేసిన అవకతవకల్ని ప్రజల ముందు ఉంచుతాం. హలో అన్నా, నమస్తే. నేను సిద్దిపేట విజయనగరం జిల్లా స్టాఫ్ దేవులపల్లిలే. మీరు దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే మల్లన్న సాగర్లో ఇంతవరకు చెక్కులు ఇచ్చినవి కూడా పెండింగ్ ఉన్నాయన్న. అవి దృష్టిలో పెట్టుకొని ఆ చెక్కులు ఇప్పటి వరకు గత టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే మనం వెంకట్రామరెడ్డి ఉన్నప్పటి నుంచి తిరిగి చాలా మంది బేజారైపోయినారు. ఇప్పటి వరకు కూడా ఇంకా అమౌంట్ రాలేదన్న. చాలా మంది ప్యాకేజీలు రావాల్సి ఉన్నాయి, అవన్నీ పెండింగ్లు ఉన్నాయి. మరి జర ఇవి మీ శ్రద్ధతోనైనా వాళ్ళకు ఇప్పిస్తారని నేను ఆశిస్తున్నానన్న. నేను ఎమ్మెల్యే గెలిచే కంటే ముందు కొన్ని కోర్టు డిగ్రీల పేరిట, కొన్ని కాంప్రమైజ్ డిగ్రీల పేరిట కలెక్టర్ కార్యాలయంలో సంతకాలు తీసుకొని ఎవరైతే విలేజ్ని వదలడానికి వాలంటీర్గా ఒప్పుకొని వెళ్ళిపోయినారన్న వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ నేను గెలిచిన తర్వాత మళ్ళీ పిలిచి కలెక్టర్ గారితో రీకన్సిలేషన్ మీటింగ్స్ పెట్టాం. కొన్నిట్లలో కోర్టులలో మళ్ళీ పిటిషన్స్ ఫైల్ చేసినామన్నా. చెక్స్ ఏమన్నా ప్రభుత్వం ద్వారా చెక్స్ ఇష్యూ చేయబడి తిరిగి చెక్స్ చెల్లించబడక పెండింగ్ ఉన్నటువంటి ఏ చెక్కులు ఉన్నా కన్నా జూలై 10 నుంచి జూలై 30 వరకు నాకు అందజేసేటువంటి ప్రయత్నం చేయండి. తప్పకుండా ఆ చెక్కులని ప్రభుత్వాన్ని ఒప్పించి క్లియర్ చేపిస్తాను. తప్పకుండా అన్న మల్లికార్జున్, ఆంధ్రప్రభ. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గారు, మీ ఎంపీ కాన్స్టిట్యున్సీ సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, వారు ఏమంటున్నారంటే
మన్మోహన్ సింగ్ ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ని మోదీ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. ఆ ప్రాజెక్ట్ మళ్ళీ తిరిగి తెప్పించడంలో బీజేపీ ఎంపీలు కానీ కేంద్ర మంత్రులు ఎలా చేయట్లేదు. కేవలం గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతున్నారు. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టకుండా కేవలం గుళ్ళోకి వెళ్ళి గుళ్ళ చుట్టూ రాజకీయం చెప్తున్నారని రీసెంట్గా ప్రధానమైన ఆరోపణ చేశారు. మీరు ఐటీఐ ప్రాజెక్ట్ని మళ్ళీ తెప్పించిన విషయంలో మీ కాంట్రిబ్యూషన్ ఎలా ఉండబోతుంది? ఫస్ట్ బేసికల్గా జగ్గారెడ్డి గారు కానీ జర్నలిస్ట్ మిత్రులకు కానీ అవేర్నెస్ కోసం చెప్పదలుచుకుంది ఏంటంటే ఐటీఐఆర్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాజెక్ట్ కాదు. అది ఉందానగర్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి శంషాబాద్ రైల్వే స్టేషన్ వరకు ఒక కారిడార్ని డెవలప్ చేసి ఆ ప్రాంతంలో పరిశ్రమలు తీసుకురావాలని ఒకటి, ఇటువైపు వెళ్తే పటాంచర్ వైపు వెళ్ళే దారి లోపల కూకట్పల్లి కంటే ముందు నుంచి మియాపూర్ వరకు ఒక రైల్వే స్టేషన్ లోపల ఉండేటువంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్స్ని డెవలప్ చేసి దానికి అనుసంధానంగా ఉన్న జాతీయ రహదారులను డెవలప్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఐటీఐఆర్ని రూపొందించాలని డెవలప్ చేయాలని కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఏదైతే ప్రతిపాదించిందో టెక్నికల్గా ఐటీఐఆర్ని భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రద్దు చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఐటీఐఆర్ అని రాసినటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ అన్నింటినీ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో పూర్తి చేసినాం. జగ్గారెడ్డి గారికి ఐటీఐఆర్ అనే ప్రాజెక్టు గురించి ఏమన్నా తెలిస్తే ఈ ప్రెస్ మీట్ అయిపోయినాక ఇట్లే నేను ఇక్కడ నుంచి రావచ్చి చర్చించడానికి సిద్ధంగా ఉన్నా. వేదిక ఏదైనా సరే ముందు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రపోజ్ చేసినటువంటి ఐటీఐఆర్ ఏంది, దాంట్లో ఏమి ఇస్తామని చెప్పారు, ఏమి ఇచ్చినారు. మేము ఈ రోడ్లు, ఈ రైళ్లు, ఈ కనెక్టివిటీలు, ఈ ఎయిర్పోర్ట్లను పెంచితే లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అని రాసిండ్రు తప్ప పలానా కంపెనీని తీసుకొచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తామనేది ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ రాసినటువంటి ఐటీఐఆర్ ప్రాజెక్ట్ నివేదికలో లేదు. నేను నాకున్న పరిజ్ఞానం మేరకు, నాకు వచ్చిన చదువు మేరకు నేను ఐటీఐఆర్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని చదివినాను. అసెంబ్లీలో కూడా దాని గురించి ఒకరోజు కేటీఆర్ అనేటువంటి ఐటీ శాఖ మంత్రితో డిబేట్ జరిగినట్టు నాకు గుర్తు. మళ్ళీ ఎవరికైనా డౌట్ ఉంటే ఐటీఐఆర్ విచ్ వాజ్ ప్రపోజ్డ్ బై ది దెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ, దాంట్లో ఇచ్చిన గైడ్ లైన్స్, ఆ తర్వాత వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు వారు చెప్పినటువంటి పనులన్నీ పూర్తి అయినాయా కాలేదా, అయితే దాని తర్వాత వచ్చిన ప్రాజెక్టులు అనేది చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఐటీఐఆర్ వినడానికి వినసొంపుగా ఉంటుంది, అందంగా ఉంటుంది, కానీ అందులో ఏం లేదన్నా. ఐటీఐఆర్లో భారత ప్రభుత్వం అప్పటి మన్మోహన్ సింగ్ గారు ప్రపోజ్ చేసిన ప్రతి పనిని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము పూర్తి చేశాం. బట్ ఇన్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ దాని పేరును మార్చి ఇంకొక ప్రతిపాదనతోటి భారత ప్రభుత్వం దాన్ని ముందుకు తీసుకుపోయింది తప్ప ఐటీఐఆర్ను రద్దు చేసిర్రు, బీజేపీ తెలంగాణకు అన్యాయం చేసింది అనేది అబద్ధం. మిత్రులు, జర్నలిస్టు మిత్రులు కూడా నాదొక విజ్ఞప్తి, ఎవరైనా సరే జగ్గారెడ్డితో సహా ఐటీఐఆర్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యే కంటే ముందున్నటువంటి ప్రపోజల్స్, కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిన ప్రపోజల్స్ తీసుకొని రండి అన్న. అందులో మేము ఏం చేసినాం, ఎన్నడూ పూర్తి చేసినాం, దేనికి ఎంత డబ్బులు ఇచ్చినాం అనేది మేము ముందుంచడానికి సిద్ధంగా ఉన్నామన్నా. జగ్గారెడ్డి గారు ఏదో వేగ తిట్టాలి కాబట్టి తిడతాడు. ఆయన పుట్టింది ఆర్ఎస్ఎస్లో, పెరిగింది ఏబీపీలో, ఆయన కౌన్సిలర్ గెలిచింది చిన్న వయసులో బీజేపీకి వెళ్ళి, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దాలు అనుకునేటోళ్ళకి ఇంతకంటే మంచి సమాధానం ఏముండదు అనేది నేను అనుకుంటున్నాను. రఘునందన్ గారు, భార్గవ్, దిస్ ఇస్ భార్గవ్, మైక్ టీవీ కరెస్పాండెంట్. దేశవ్యాప్తంగా జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ లీకేజ్ అయిందని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ కావచ్చు, కొన్ని విద్యార్థి సంఘాలు కిషన్ రెడ్డి ఇంటికి ముట్టడి ఇచ్చారు. సో అసలు కేంద్ర ప్రభుత్వానికి ఇందులో లీకేజ్ జరిగిందని ఉందా, అంటే వాళ్ళకు ఒక ఐడియా ఉందా, ఎందుకు పట్టించుకోవట్లేదు? నీట్ ఎగ్జామ్ రాసిన విద్యార్థులు మన రాష్ట్రం నుంచి దాదాపు, అంటే 2 తెలుగు రాష్ట్రాల నుంచి 60,000 మంది విద్యార్థులు నష్టపోతున్నారు ఈ నీట్ ఎగ్జామ్ లీకేజ్ వల్ల. ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సో దీంట్లో 2 అంశాలు. నిజంగా పేపర్ లీక్ అయిందా కాలేదా అనేది భారత ప్రభుత్వం దాని మీద పూర్తి స్థాయిలో విచారణ జరుపుతుంది, ఒక అంశం. 2, ప్రస్తుతం విచారణ అనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉంది. ద మ్యాటర్ ఈజ్ సబ్జుడైజ్డ్. దీని గురించి నేను ఎందుకంటే ఎక్కువ వకీల్గా ఏం మాట్లాడడానికి వీలు ఉండదు. జూలై 8వ తారీఖు నీట్ ఎగ్జామ్ మీద నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు కేసు వాయిదా వేసింది. సో నాకున్నటువంటి సమాచారం మేరకు పేపర్ లీక్ కాలేదు, కానీ కొంతమంది విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్కు ఆలస్యంగా వచ్చినటువంటి సందర్భంలో ఇతరత్ర మెడికల్ గ్రౌండ్స్ లోపల కొంతమంది విద్యార్థులకి అదనంగా మార్కులు కలిపినారనేది ఒక ఎలిగేషన్ కనబడతా ఉంది. దాని మీద స్పష్టమైనటువంటి విచారణకి ఇప్పటికే భారత ప్రభుత్వం ఆదేశించింది ఇంటర్నల్గా ఏం జరిగింది అనేది. ఒక సంఘటన జరగానే ఏదో లీక్ అయింది, గుజరాత్ వాళ్ళు పోయి రాసినారు, బీహార్ వాళ్ళు పోయి రాసినారని వేగంగా మాట్లాడుతూ ఉన్నారు తప్ప దేర్ ఇస్ నో క్లారిటీ అబౌట్ ఇట్. సో బల్మూర్ వెంకట్ గారు ఏం మాట్లాడినారు, కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడినది అంటే ఎట్లుంటుందంటే పగోని పంచాంగం చెప్పమంటే పగటిలు చచ్చిపోతామని చెప్తాడు. నువ్వు నీట్ చేసినా, ఇంకేం చేసినా, ఇంకేం పరీక్ష చేసినా కోడిగుడి మీద ఎట్లా ఈకలు వేయకాలి, బీజేపీని నరేంద్ర మోడీ గారిని ఎట్లా బదనాం చేయాలని చూస్తారు తప్ప నరేంద్ర మోడీ గారు పేపర్లు తీసుకుపోయి గుజరాత్లో అమ్ముకోమని చెప్తారు. సో దీస్ ఆర్ ఆల్ వేగ్ స్టేట్మెంట్స్. కాంగ్రెస్ పార్టీకి ఏదో ఒకటి చేసి బదనాం చేయడానికి భారతీయ జనతా పార్టీ అనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. 100% ప్రస్తుతం అది సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఉంది కాబట్టి, సో నిజానిజాలన్నీ భారత ప్రభుత్వం కోర్టు ముందు ఉంచుతుంది కాబట్టి నా విజ్ఞప్తి మీతోటి జూలై 8 సుప్రీంకోర్టు విచారణ ముగిసేంత వరకు ఆగమని,
ఒక వకీల్గా నేను మీకు సవినయంగా అప్పీల్ చేస్తాను. మీరు మీ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి మల్లన్న సాగర్ బాధితులు వెంకటరామిరెడ్డి గతంలో వీళ్ళందరికీ అంటే అన్యాయం చేసిందని మీరే చెప్పారు, చాలాసార్లు చెప్పారు. సో వాటి మీద ఎలాంటి చర్యలు ఉంటాయి మీ తరఫున? సరే, నేను ఎమ్మెల్యేగా గెలిచినటి నుంచి మళ్ళీ కలెక్టర్ తోటి, జాయింట్ కలెక్టర్ తోటి, ఇందాక పెద్దలు మా సిద్దిపేట ఎల్ఐ గారు మాట్లాడినట్టు నేను ఒక 5-6 సమావేశాలు అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారితో పెట్టినాం. తుక్కాపూర్ అనేటువంటి ఒక విలేజ్లో ఉన్న మొత్తం వ్యవసాయ భూమి తీసుకున్నారు. కేవలం ఇల్లు మాత్రమే మిగిలినాయి. చెరువు కట్టకు 50 గజాల దూరంలో ఉంటుంది. అందులో ట్యాంకులో నీళ్ళు వస్తే ఇందులో వాష్రూమ్లలో మొత్తం పైకి నీళ్ళు వచ్చేసి ఉంటున్నాయి. వాళ్ళు స్నానం చేస్తే నీళ్ళు పోతలేవు, టాయిలెట్లో నీళ్ళు పోతలేవు. ఊరునే రీహాబిలిటేట్ చేయమని, ఒక్కొక్కరికి ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ ఇస్తామని అప్పుడు ఎమ్మెల్యేగా నాకు ఉన్నటువంటి అధికారాలతో ఇదే వెంకటరామిరెడ్డి అనే కలెక్టర్ తోటి 3 సార్లు మీటింగ్ జరిగింది. సో రేపు అయిపోతుంది, ఎల్లుండి అయిపోతుంది అని చెప్పి ఆయన రాజకీయాలు మాట్లాడినాడు తప్ప ఆయన ఏ రోజు కూడా నిజంగా ప్రజల సమస్యల కోసం పరిష్కారం పనిచేయలేదు. పెండింగ్లో ఉన్నటువంటి మల్లన్న సాగర్ సమస్యలన్నీ, కొన్ని తుక్కాపూర్కి సంబంధించి, ఎల్లారెడ్డిపేటకి సంబంధించి, బండారుపల్లికి సంబంధించి మళ్ళా భూమి సేకరణ జరుగుతుంది. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత జరిగిన ప్రతి రైతుకి 13 లక్షల నుంచి 16 లక్షల రూపాయలు నేను ఇప్పించడం జరిగింది. కొంతమంది తరఫున కోర్టులో పిటిషన్స్ వేసినాం, అవి కూడా డిస్పోజ్ అయితే వాళ్ళకు కూడా డబ్బులు వస్తాయని నేను అనుకుంటున్నాను. మిగిలిన ఏమన్నా చెక్కులు మిగిలినా, ఇంకెవరన్నా బాధిత కుటుంబాలు మిగిలినా జూలై 10 తర్వాత మళ్ళీ మల్లన్న సాగర్ సమస్యను ప్రారంభిస్తాను. రగన, నేను కృష్ణమూర్తి, అమ్మాని ఛానల్. మెదక్ అంటే ఇందిరా, ఇందిరా అంటే మెదక్. అట్లాంటి మెదక్ నుంచి ఇప్పుడు ప్రాతినిధ్యం వస్తుంది కదా, అంటే మీరు ఏ రకమైనటువంటి అభివృద్ధి కోసం ప్రణాళికలు ఉన్నాయి మీ దగ్గర? ఏ రకమైన అంటే మెదక్ నియోజకవర్గాన్ని ఏ రకమైన పరిశ్రమ తీసుకురావాలి, ఏ రకమైన అభివృద్ధి ప్రణాళికలు ఏమైనా చెప్పగలుగుతారా? ఇందిరాగాంధీ గెలిచిన తర్వాత మెదక్ డెవలప్ అయింది. ఇందిరాగాంధీ గెలిచినాక మెదక్ ఏదో కంపెనీలు వచ్చినాయని చాలా మంది మిత్రులు అపోహలో ఉంటారు. చాలా మంది మిత్రులు రాసిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మెదక్ వచ్చి అదే చదివిపోయాడు. కానీ ఆయనకు తెలియాల్సింది ఇందిరమ్మ వచ్చే కంటే ముందే మాకు ఇక్రిసాట్ వచ్చింది, ఇందిరమ్మ వచ్చే కంటే ముందే బిహెచ్ఎల్ వచ్చింది, ఇందిరమ్మ వచ్చే కంటే ముందే మాకు బీడీఎల్ వచ్చింది. ఇట్లా రకరకాలైనటువంటి పరిశ్రమలు మా జిల్లాలో ఉన్నాయని చెప్పుకునే పరిశ్రమలన్నీ కూడా ఇందిరాగాంధీ గారు మెదక్లో 1980లో గెలిచే కంటే ముందే ఈ పరిశ్రమలన్నీ వచ్చినాయి. కాబట్టి ఇందిరాగాంధీ గారు వచ్చినాక ఏదో మెదక్ డెవలప్ అయింది అనేటువంటి మాట ఉత్తుత్తి మాట అన్న. మా మెదక్ ఒకప్పుడు మెతుకు సీమ, అందరికీ అన్నం పెట్టిన సీమ. ఇండస్ట్రియలైజేషన్ పేరిట, కాలుష్యం పేరిట నక్కవాగుని చంపి మా ప్రజల జీవితాలతో చెలగాటమాడితే మేము సుప్రీంకోర్టు తలుపులు తట్టి కాలుష్యకారకమైనటువంటి నక్కవాగుని, చచ్చిపోయిన నక్కవాగుని తిరిగి పునరుద్ధరించేందుకు నేను జర్నలిస్ట్ ఉన్నప్పటి నుంచి కొట్లాడుతూ ఉన్నాను. సో డెవలప్మెంట్ విషయానికి వచ్చినప్పుడు పటాన్చెరు, సంగారెడ్డి, పార్ట్ ఆఫ్ నర్సాపూర్ నియోజకవర్గాల్లో ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువ వచ్చి కాలుష్యం పెరిగిపోయిందన్న. ఇప్పుడు భారత ప్రభుత్వం 666 పేరిట ఇంకొక రోడ్ ఇస్తా ఉంది. అది ఉత్తర భాగం సంగారెడ్డి, గజ్వేల్, దుబ్బాక వైపు నుంచి డెవలప్ కాబోతా ఉందన్న. అందుకే నోసుకొని పోయింది. మధ్యలో మిగిలిపోయింది మెదక్, మిగిలిపోయింది మెదక్, మిగిలిపోయింది దుబ్బాక, మిగిలింది పార్ట్ ఆఫ్ గజ్వేల్, పార్ట్ ఆఫ్ నర్సాపూర్ మిగిలింది. ఇంటిగ్రేటెడ్ అంటే సమ్మిళితంగా మా జిల్లాను డెవలప్ చేసేందుకు ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగా గతంలో ఒక జాతీయ రహదారులకు కొరత ఉండేనా మాకు, ఇప్పుడు ప్రస్తుతం జాతీయ రహదారుల సంఖ్య పెంచడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుతాం, ఇండస్ట్రీస్ని ఊరు బయటికి తీసుకొస్తాం, అన్ని నియోజకవర్గాలకు సమానమైనటువంటి అవకాశాలు ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం. మా తెలంగాణ శ్వాస మేము నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తాం, ముంబోజిపల్లిలో ఇది చేస్తామని చెప్పి మెదక్లో ముంబోజిపల్లి షుగర్ ఫ్యాక్టరీని తెరుస్తామని అసెంబ్లీలో హౌస్ కమిటీ వేసి హౌస్ కమిటీ నివేదికను అడ్రస్ లేకుండా చేసిన చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం హయాంలో వచ్చిన ఆ నిజాం షుగర్ ఫ్యాక్టరీ నివేదికను తిరిగి ఓపెన్ చేపిస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తాం. నిజాం షుగర్ ఫ్యాక్టరీ బోధన్, నిజాం షుగర్ ఫ్యాక్టరీ మెదక్లని తిరిగి తెరిపిస్తాం. వరి మీద ఆధారపడ్డ రైతుల్ని తిరిగి కొంతవరకు చెరుకు వైపు మళ్ళించడానికి ప్రయత్నం చేస్తాం. అటు వ్యవసాయం, ఇటు పరిశ్రమలు, ఈ రెండింటిని సంతులితం చేస్తూ మా జిల్లాలో ఉద్యోగాల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నం చేస్తాం. సార్ రఘునందన్ గారు, నేను 17 ఏళ్ల నుంచి ఆల్మోస్ట్ మిమ్మల్ని చూస్తున్నాను. ఇప్పటిదాకా అందరూ గవర్నెన్స్ గురించి వీటి గురించి మాట్లాడుతున్నారు, కానీ నేను కొంచెం పొలిటికల్గానే మీ నుంచి కొంచెం స్పైస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం బేసికల్లీ అందరూ. సో 15-16 ఏళ్లకెళ్ళి టీఆర్ఎస్ పార్టీలో మీరు ఉన్నప్పుడు మీరు కేసీఆర్ గారు లేకపోతే ఆయన చెప్పిన మాటని చాలా స్పష్టంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీ పాత్ర చాలా అద్భుతంగా ఉండేది. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. మెదక్ సొంత జిల్లా, ఇందాక మీరు అన్నారు ఇప్పుడు టీఆర్ఎస్ 0కి పరిమితం అయింది అంటే ఆ 0 అసలు యాక్చువల్లీ 1 అన్నా ఉంటది అని అంటే అది మెదకే ఉండేది, బట్ మెదక్ లేకుండా చేశారు మీరు. సో 14 పోటీ చేసినప్పుడు కానీ 18 పోటీ చేసినప్పుడు కానీ దుబ్బాకలో ఓడిపోయారు. తర్వాత బై ఎలక్షన్స్ లో మీరు చెప్పిన స్లోగన్ ఒకటే, పక్కనున్న 3 నియోజకవర్గాలు అటు గజ్వేలు, ఇటు సిద్దిపేట, ఇటు సిరిసిల్ల 3 ముఖ్యమైన నాయకుల కాన్స్టిట్యుయెన్సీస్ ఏమో అద్భుతంగా అయినాయి, దుబ్బాక మాత్రం ఎండిపోయింది అని.
సరే సిరిసిల్ల మీ పరిధిలోకి రాకపోవచ్చు కానీ ఇప్పుడు సిద్దిపేట, గజ్వేల్ మీ ఎంపీ నియోజకవర్గంలోనే ఉన్నాయి. అండ్ బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సొంత జిల్లా, అక్కడ మీరు గెలిచారు. మీరు ఏదైతే ఇంతకుముందు ఎంపీగా మీరు గెలిచినటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు ఇప్పుడు దుబ్బాకలో, ఎమ్మెల్యేనేమో ఎంపీ అయ్యారు ఇప్పుడు మీరు. సో దుబ్బాక నుంచి సో ఈక్వేషన్స్ మొత్తం మారిపోయినట్టే కనబడుతుంది. 10 ఏళ్లలో 15 ఏళ్లలో ఆయన ముఖ్యమంత్రి అయిన సందర్భంలో మీరు పడ్డ స్ట్రగుల్ కావచ్చు, ఈ రోజు బీజేపీ ఎదుగుదల, బీఆర్ఎస్ జీరో అవుతున్న నేపథ్యం కావచ్చు. ఒకసారి పొలిటికల్ ఈక్వేషన్స్ గురించి ఎవరు చెప్తారా? అన్ని కుల్లం కళ్ళమ్మగడ కనబడుతూనే ఉన్నాయి కదన్న. మనుషుల్ని మనుషులుగా చూడకుండా అహంకారపూరితంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఎవరైనా, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఏ రాష్ట్రం అని తేడా లేకుండా మనుషుల్ని కనీసం మనుషులుగా గౌరవించలేనటువంటి, ఎమ్మెల్యేలను గెలవలేనటువంటి, మంత్రులను చూడలేనటువంటి ముఖ్యమంత్రులు మాకు వద్దని ప్రజలు చాలా స్పష్టంగా తీర్పిస్తారనేది ఉభయ తెలుగు రాష్ట్రాల లోపల చాలా స్పష్టంగా కనబడింది. ప్రజా సేవకులుగా ఉంటామని, ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రజా ప్రభుత్వాలు గడీలు కట్టుకొని, కంచెలు పెట్టుకొని, బందోబస్తులు పెట్టుకొని ప్రజలకి ఆఖరికి ప్రజాప్రతినిధులైనటువంటి ఎమ్మెల్యేలు కూడా అందుబాటులో లేకపోతే ఫలితం ఎట్లుంటుందో ఇటు చంద్రశేఖరరావు గారికి అటు పక్క రాష్ట్రంలో కూడా అవగతమైందని నేను అనుకుంటా ఉన్నాను. సో భారతీయ జనతా పార్టీలో చేరిన నాటి నుంచి మీరు అన్నట్టు మా మెదక్ జిల్లాలో పార్టీ లేదని కాదు, పార్టీ నేను మళ్ళీ చెప్తా ఉన్నాను మీకు. మొట్టమొదటిసారిగా రామాయంపేట అనేటువంటి ఒక రూరల్ నియోజకవర్గం ఉండే, ఇప్పుడు లేదు ప్రస్తుతం, అది మెదక్లో పార్టీ అయింది. అక్కడ కూడా వాసిరెడ్డి గారిని ఒక ఎమ్మెల్యేను భారతీయ జనతా పార్టీ నుంచి గెలిపించినటువంటి ప్రాంతం మెదక్ జిల్లా. తర్వాత సంగారెడ్డి నుంచి సత్యనారాయణ గారిని 1999లో ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి జిల్లా మా మెదక్ జిల్లా. సో భారతీయ జనతా పార్టీకి పునాదులు లేవంటే చాలా ఉన్నాయి. నక్సల్బరీ మూవ్మెంట్ బాగా జరుగుతుంటే తుపాకులు పెట్టి జెండా దించుతావా సస్తామంటే సచిర కార్యకర్తలు కానీ ఏ రోజు కూడా వామపక్ష తీవ్రవాదుల కోసం జెండాలు దించినటువంటి జిల్లా మా మెదక్ జిల్లా. దురదృష్టం సరైనటువంటి నాయకత్వం లేక, నడిపించడం లేక, రకరకాల కారణాల చేత కొంత వెనుకబడినప్పటికీ తిరిగి మేము పుంజుకున్నాం. ఇప్పుడు భవిష్యత్తు లోపల జహీరాబాద్, మెదక్ 2 పార్లమెంట్లు, జిల్లాలో ఉన్నటువంటి 10 అసెంబ్లీలను గెలవడానికి అనుకూలంగా మేము సైన్యాన్ని ప్రిపేర్ చేసుకుంటూ వచ్చినాం. దాంట్లో మొదట దుబ్బాకలో కొంత సఫలీకృతమైన నేను, తర్వాత మెదక్ పార్లమెంట్ పరిధి లోపల ఉన్న మా కార్యకర్తల కృషి, వారి లోపల వచ్చినటువంటి కసి, పట్టుదల, ఈ 2 వెలిసి మేము మెదక్ పార్లమెంట్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇక్కడ కార్యకర్తలకు కావాల్సింది ఒక ధైర్యం, ఒక విశ్వాసం. మాకేమన్నా వస్తే ఎవరుంటారు అనేటువంటి ఒక పంచాయతీలోంచి మన మెదక్లో అనుకోకుండా బక్రీద్ కంటే 2 రోజుల ముందు భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోను అమలు చేయమన్న సందర్భంగా జరిగిన కత్తిపోట్ల సంఘటనలో నేనే మళ్ళీ అడ్వకేట్కి పోయి కోటేసుకొని వాదిస్తే నిన్న బెయిల్ వచ్చింది. కానీ దురదృష్టం ఏంది, తెలంగాణ పోలీసు వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ దాచిపెట్టి ఇంకొక కేసులో వీళ్ళు ముద్దాయిలు, వీళ్ళని రిలీజ్ చేయొద్దని నిన్న బెయిల్ వచ్చిన తర్వాత సాయంత్రం 5 గంటల తర్వాత జడ్జి గారి దగ్గరకు పోయి మళ్ళీ ఒక పిటిషన్ మూవ్ చేసి వీళ్ళని కస్టడీలోకి తీసుకునే ప్రయత్నం చేసిండ్రు. ఉదయం దానికి సంబంధించినటువంటి మెటీరియల్ అంతా డ్రాఫ్ట్ చేసి జూనియర్స్ని, ఈ కార్యక్రమం ముందే ఒప్పుకున్నది ఉన్నది కాబట్టి జూనియర్స్ని కోర్టుకు పంపించినాను. హోప్ దట్ 20 మంది జైల్లో ఉన్నటువంటి మా మిత్రులు కూడా ఈరోజు బయటికి రిలీజ్ అవుతారనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం మాకు ఉంది. సో భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా పార్టీ ఇచ్చినటువంటి లక్ష్యాలను ముందు పెట్టుకొని పోయి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బూత్ గెలవడమే మా లక్ష్యంగా మేము ముందుకు పోతా ఉన్నాం సార్. దాంట్లో భాగంగా త్వరలో జరగబోయేటువంటి లోకల్ బాడీ ఎన్నికలకి కార్యకర్తల్ని సన్నద్ధం చేస్తూ ఇప్పటికే దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో మీటింగ్స్ అన్ని పూర్తి చేసుకొని వచ్చినాం సార్. ఖచ్చితంగా పార్టీని ఎదిగేందుకు చూస్తాం. బీఆర్ఎస్ అనేది మనం సినిమాలలో, ఇంగ్లీష్ సినిమాలో ఒక సినిమా ఉంటుంది సాయి గారు, టైటానిక్ అని వినుంటారు మీరు. మునిగిన చాలా వందల సంవత్సరాల తర్వాత కానీ ఒక పడవ ఉండే, దాని పేరు టైటానిక్, అది మునిగిందని చరిత్ర ఎట్లయితే మళ్ళీ కొన్ని వందల సంవత్సరాల తర్వాత చెప్పుకుందో, అట్లా తెలంగాణ రాష్ట్రం కోసం టీఆర్ఎస్ అనే ఒక పార్టీ ఉండే, అది తర్వాత రూపాంతరం చెంది బీఆర్ఎస్ మారిందని, ఆ బీఆర్ఎస్ అనే పడవ టైటానిక్ లాగా మునిగిపోయిందని చరిత్రలో మళ్ళీ రాక గారు, మురళీ సారో లేకపోతే మా భాస్కర్ రావు గారు ఆర్టికల్స్ రాస్తే భవిష్యత్ తరాలకి అది ఉపయోగపడుతుందని నేను అనుకుంటా ఉన్నాను. సో బీఆర్ఎస్కి ప్రజలు టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినప్పుడే బీఆర్ఎస్కి సిఆర్ఎస్ ఇచ్చింది. భారత ప్రభుత్వం బాగా ఎక్కువగా అవినీతికి పాల్పడుతున్నటువంటి అధికారుల పట్ల ఉపయోగించే విధానం పేరు సిఆర్ఎస్, అంటే కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ అని ఒకటి ఇస్తారు. ఈరోజు తెలంగాణ సమాజం టీఆర్ఎస్ పార్టీకి సిఆర్ఎస్ ఇచ్చి, సార్ నువ్వు వ్యవసాయం చేసుకుంటే మంచిది, బాగా కూరగాయలు ఎట్లా పండించాలనేది రైతులకు నేర్పించమని ఆయన పంపించింది సార్. ఇంకా టీఆర్ఎస్కి పునర్జీవనం రాదనే నేను అనుకుంటా ఉన్నాను సార్. నందు తెలుగు పాపులర్ టీవీ సార్. ఇక్కడ సార్ ఇప్పుడు బీజేపీలోకి హరీష్ రావు వస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి, ప్రచారం కూడా జరుగుతుంది. ఒకవేళ హరీష్ రావు బీజేపీలోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా? హరీష్ రావు గారితో పాటు చంద్రశేఖరరావు గారు, కల్వకుంట్ల తారక రామారావు గారు కూడా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చినాయి, ఇంతకాలం మేము చేసిన తప్పు, రేపటి నుంచి మీతో కలిసి పనిచేస్తామని వస్తే, మీరు వచ్చినా కానీ
మీరు వచ్చినా కానీ ఖచ్చితంగా కండువా వేసి పార్టీలోకి సాదరపూర్వకంగా స్వాగతిస్తాం. ఐ డోంట్ హ్యావ్ ఎనీ లిమిటేషన్స్ ఆర్ బార్ ఆర్ వ్యక్తిగతంగా వెంజెన్స్ నాకు ఎవరి మీద లేదు. పార్టీ ఎదుగుదల కోసం ఎవరు వచ్చినా స్వాగతిస్తాం. మా సిద్ధాంతాన్ని నమ్మి మా కోసం పనిచేస్తామంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఆడున్న ఉల్ఫా తీవ్రవాదుల దగ్గర నుంచి ఈడున్నటువంటి నక్సలైట్ మిత్రులు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చి కాషాయం కండువాన్ని నమ్మి పనిచేస్తామని వస్తే వి వెల్కమ్ ఈచ్ అండ్ ఎవరీ వన్. దాంట్లో హరీష్ గారికి, కేటీఆర్ గారికి, చంద్రశేఖరరావు గారికి కూడా మీ ద్వారా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. సాధ్యమైనంత తొందరగా వచ్చి కండువా కప్పుకోమని ఓపెన్గా ఆహ్వానాన్ని కూడా పలుకుతాం. సార్ నేను ప్రశాంత్, ఈహా టీవీ సార్. ప్రధానంగా తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. విభజన హామీలు మాత్రం అట్నే ఉండిపోయిన పరిస్థితి. ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ప్రత్యేక హోదా సాధించి తీరుతామంటూ కూడా చంద్రబాబు చెప్తున్న పరిస్థితి. మీరేమో తెలంగాణలో 8 మంది ఇక్కడ గెలిచారు, మీ పార్టీయే అధికారంలో ఉన్నారు. మీరు ఖచ్చితంగా విభజన హామీల పైన ఇప్పుడు రానున్న పార్లమెంట్ సెషన్లో గట్టిగా మాట్లాడే అవకాశం ఉందంటారా? సరే, రాజకీయ నాయకులకి, జర్నలిస్ట్ మిత్రులకి, విఘ్నులైనటువంటి సమాజానికి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి ఒక స్పష్టతను నేను అనేక సందర్భాలు ఇచ్చే ప్రయత్నం చేసినా మళ్ళీ ఒకసారి కూడా చెప్పదలుచుకున్నాను. హామీలు చాలా మాట్లాడుతూ ఉంటారన్న రాజకీయ నాయకులు. హామీ వేరు, చట్టం వేరన్న. పార్లమెంట్లో హామీ ఇచ్చినారని చాలా మంది టీవీ డిబేట్లకు వచ్చి మాట్లాడుతూ ఉంటారన్న. హామీ వేరన్నా, చట్టం వేరు. పార్లమెంట్లో చేసింది చట్టం అవుతుంది. ఆ చట్టాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తాం. పెద్ద పెద్ద మేధావులు రాసినామో అని చెప్తారు పార్లమెంట్లో. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 పేజీ 15 సెక్షన్ 90 ఏం చెప్పిరన్నా అందులో, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి నేచురల్ రిసోర్సెస్ని ఉపయోగించి ఒకవేళ కాజీపేట పరిసర ప్రాంతాల లోపల మీరు అడిగినట్టు ఏం చెప్తా ఉంటారు మాకు, రాజన్న ఏం కంపెనీ కాజీపేటలో పెడతామన్నది ఏంది, కోచ్ ఫ్యాక్టరీ పెడతామన్నారు, పెట్టలేకపోయినరు, ఎందుకు పెట్టలేదు, దాన్ని గుజరాత్కి తీసుకుపోండి అని కేటీఆర్ గారు ఊకే మాట్లాడుతూ ఉంటారు. అది మీ పర్సెప్షన్ కోసం జనాల్ని నమ్మించేందుకు చేసేటువంటి ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కోచ్ ఫ్యాక్టరీ పెట్టడానికి స్థలం కావాలని భారత ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అడిగింది. అప్పుడు వారు ఇచ్చినటువంటి స్థలం, తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోవడం, గొడవలు జరగడం, చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా కోచ్ ఫ్యాక్టరీ పెట్టడానికి ఇచ్చినటువంటి స్థలం ఎండోమెంట్ స్థలం అని ఎండోమెంట్ అధికారులు ఆంధ్రప్రదేశ్ అప్పుడు విడిపోయినటువంటి తెలంగాణ హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ వేసినారు. ఆ సమస్య ఒక 5 సంవత్సరాలు సాగింది కోర్టు లోపల. అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఏదో స్థలం ఇస్తామని చెప్పినారు. బై ద టైం ఈ 5 సంవత్సరాలు ఆ స్థలానికి సంబంధించిన వివాదం కోర్టులో సాగుతున్నప్పుడే ఆ ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టకపోతే ఇంకెక్కడో ఒక దగ్గర పెట్టాలి కాబట్టి దాన్ని గుజరాత్కి తీసుకుపోయినారు, కర్ణాటక తీసుకుపోయినారు. ఎక్కడ ఫీజిబిలిటీ ఉంటే, ఎక్కడ పాసిబిలిటీ ఉంటే అక్కడికి పోతారు. సో సెక్షన్ 90లో కానీ ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో కానీ ఏం చెప్తారంటే, ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీని వేస్తాం. భారత పార్లమెంట్ ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీని, ఎంపీల కమిటీని వేస్తుంది. వాళ్ళు వెళ్ళి అది అక్కడ ఫీజిబిలిటీ అండ్ పాసిబిలిటీ అనే 2 పదాలు వాడిరు సార్. ఫీజిబిలిటీ అండ్ పాసిబిలిటీ ఉంటే అక్కడ కోచ్ ఫ్యాక్టరీ పెడతాం, ఇంకొకటి ఆ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేస్తామని చెప్పిండ్రు. ఈ రెండింటికి సంబంధించి 2014 తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 వేర్వేరు రాష్ట్రాలు ఏర్పాటైన తర్వాత నరేంద్ర మోడీ గారి మొదటి 5 years టెన్యూర్లోనే వాటి మీద టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీలను వేసినారు. దాంట్లో గౌరవనీయులు అప్పటి మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్ గారు అప్పుడు సభ్యులు, ప్రస్తుతం వారు మా పార్టీలో ఉన్నారు. వారు కూడా ఆ కమిటీలో సభ్యుడు, నాటి టీఆర్ఎస్ ఎంపీ హోదాలో. భారత పార్లమెంట్ వేసినటువంటి టెక్నికల్ ఎక్స్పర్ట్ కమిటీ అటు కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని కానీ, ఇటు బయ్యారం ఉక్కు కర్మాగారం కానీ, ఈ 2 కూడా పాసిబిలిటీ, ఫీజిబిలిటీ లేవని నివేదిక ఇచ్చింది. ఇక దీన్ని మీరు హామీ ఇచ్చిర్రు చెయ్యండి అని ఊకే టీవీ ఛానళ్ళలో చర్చలు పెట్టేటువంటి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారికి నేను చెప్పేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం పెద్దలు జైపాల్ రెడ్డి గారు, జయరాం రమేష్ లాంటి వారు, చంద్రశేఖరరావు గారు లాంటి 80,000 పుస్తకాలు చదివిన పెద్దలు రాసినటువంటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో హామీలు ఉంటాయా, చట్టంలో ఏముంటుంది అనేది ఒకసారి కేటీఆర్ మళ్ళీ చదవమని. ఫీజిబిలిటీ, పాసిబిలిటీ అనే పదం పెట్టిన రోజు చంద్రశేఖరరావు గారు ఒప్పుకున్నారా, ఒప్పుకోలేదా అడుగుండ్రి. ఫీజిబిలిటీ లేదు, పాసిబిలిటీ లేదని టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కమిటీ నివేదిక ఇచ్చిందా లేదా అడగండి. ఆ నివేదికను బహిర్గతం కాకుండా చేసి, ఆ నివేదికను మీరు అడిగింది కదా, తెలంగాణ నుంచి గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు ఏం చేస్తారని. ఇగో ఈ నివేదికను తెచ్చి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి మీకు అందరికి ఇస్తాం. సో దట్ భారత ప్రభుత్వం ఎక్కడ హామీని తప్పలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి రాసినటువంటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో కామాలు, పుల్ స్టాపులతో సహా అన్ని అమలు చేస్తున్నాం అనేది మేము ప్రజల ముందు ఉంచుతాం. సార్, నాగేంద్ర ప్రైమ్ 9 కాంగ్రెస్ కు బీజేపీ 2 కలిపి సింగరేణిని టార్గెట్ పెడుతున్నాయని చెప్పి కేటీఆర్ అంటున్నారు. దీని మీద మీరు సో అధికారంలో ఉన్నప్పుడు ఒకటి, అధికారం లేకపోతే ఇంకొకటి మాట్లాడడం అనేది కేటీఆర్ గారికి వెన్నతో పెట్టినటువంటి విద్య. 10 సంవత్సరాల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పాలనలో, ఆ సమయంలో భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కోలుకు సంబంధించి
ఈ మైన్స్కి సంబంధించి కొన్ని కొత్త చట్టాలని సవరణ చేస్తూ తీసుకొచ్చింది. ఆ చట్టాలన్నింటికి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్లో అనుకూలంగా ఓటు వేసిందా వేయలేదా? ఓటు వేయకపోతే వాళ్ళు ఎప్పుడన్నా దానికి ఏమైనా తీసుకొస్తున్నటువంటి కొత్త బిల్లుకి ఏమైనా సవరణలు సూచనలు రాతపూర్వకంగా ఇచ్చిండ్రా? ఇస్తే వాటిని భారత ప్రభుత్వం ఆ చట్టం లోపల పెట్టిందా పెట్టలేదా? ఇవి చర్చ జరగాలన్నా. ఇంతకాలం 10 ఏళ్ళు అదే జరిగింది, ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. వాళ్ళకి నోరు ఉందని, వాళ్ళకి మందబలం ఉందని, వాళ్ళ అధికారంలో ఉన్నారని వాళ్ళు ఏం చెప్తే అదే కరెక్ట్ అని ప్రజలు అనుకుంటున్నారు. అది 100% తప్పు. బొగ్గుకు సంబంధించి లేదా కోల్ మైనింగ్ కి సంబంధించి తీసుకొచ్చినటువంటి అన్ని చట్ట సవరణలలో టీఆర్ఎస్ పార్టీ చర్చలలో పాల్గొన్నది. టీఆర్ఎస్ పార్టీ అనుకూలంగా ఓటేసింది. ఆ సవరణలన్నింటినీ టీఆర్ఎస్ పార్టీ యాక్సెప్ట్ చేసింది. ఇవాళ మాట్లాడుతున్నటువంటి బట్టి విక్రమార్క గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నా. మీ ద్వారా తెలంగాణ సమాజానికి కూడా చెప్పదలుచుకున్నాను. వాళ్ళు చెప్తున్నటువంటి సింగరేణిలో భారత ప్రభుత్వం యొక్క వాటా కేవలం 49% మాత్రమే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటా 51%. డెమోక్రసీ అర్థమైందో మీకు తెలుసు. మెజారిటీ వాటా మీది. నిర్ణయం తీసుకోవాల్సింది మీరు తీసుకోకుండా నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం తీసుకుంది. దానికి బీఆర్ఎస్ వత్తాసు పలికిందని ఇయ్యాల బట్టి గారు సన్నాయి నొప్పులు నొక్కితే ఏమొస్తుంది చెప్పండి. ఇట్ ఈస్ ఎ పాలసీ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. పివి నరసింహారావు గారు 1991లో నూతన పారిశ్రామిక విధానం, నూతన ఆర్థిక విధానం, నూతన సరళీకృత విధానాలు తీసుకొచ్చిన తర్వాత ఎదిగినటువంటి చెట్లకు మొలిచినటువంటి కొమ్మలే ఇవాళ జరుగుతున్నటువంటి ప్రైవేటీకరణ అంశాలు. కొత్తగా మేము ఒక్కనాటి నీళ్ళు పోయలేదన్నారు. దిస్ వాజ్ బార్న్ ఇన్ ద ఇయర్ 1991. అప్పుడు ఏం చేసిర్రు, ఏం ప్రవేశపెట్టిరు అనేది ఒకసారి ఆ కాంగ్రెస్ పెద్దలకి బట్టి విక్రమార్క గారికి సందర్భం ప్లాట్ఫామ్ దొరికినప్పుడు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. గోవధని చేసే ఆ మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేసే ఆల్కాబిట్ తరహా కంపెనీలు మీ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎస్పెషల్ సంగారెడ్డిలో ఎక్కువగా ఉన్నాయని ఒక ఆరోపణ ఉన్నాయి. యాజ్ ఏ ఎంపీగా మీరు ఆ గోవధాన్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సో నేను గెలిచి 4 రోజులే అయింది. అయినా మీరు అన్నట్టు ఖచ్చితంగా ఏమైనా అట్లాంటి కంపెనీలు ఉండి భారత రాజ్యాంగానికి భారత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలకు వ్యతిరేకంగా ఏదైనా కంపెనీ నడుస్తుంటే దయచి నన్ను ఎన్లైటన్ చేయండి. నేను ముందే నాకు మైక్ ఇచ్చినప్పుడు గబ్బర్ ప్రసాద్ గారు నేను చెప్పిన అన్ని నాకు తెలుసని నేను అనుకుంటలేను. నాకు తెలియని ఏమనంటే నేను సరిదిద్దుండి నా అడుగులు తడబడితే సరైన రీతిలో నడిపించారు అని చెప్పిన. మీ దృష్టిలో ఏమైనా అట్లాంటి కంపెనీలు ఉంటే ఖచ్చితంగా వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటన్నా బాధ్యత గల పౌరునిగా ఖచ్చితంగా వాటి విషయంలో రియాక్ట్ అవుతాను. ప్రజల పక్షాన్నే ఉంటాను తప్ప ఇంకొకటి నా రక్తంలో ఉండదని. Sir, Nitin from ANI. Sir, like Congress party youngsters ni like they are provoking అంటే నీట్ ఎగ్జామ్ దాని మీద. సో దాని మీద మీరు లైక్ స్టూడెంట్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? సో విద్యార్థి లోకానికి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే, దయించి మీ అమూల్యమైనటువంటి సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దు. వెయిట్ ఫర్ ద ఎండ్ రిజల్ట్. నేను ఇందాకనే మిత్రుడు భార్గవ్ అడిగినప్పుడు అనుకుంటే చెప్పినాను, నీట్ ఈజ్ అండ్ పెండింగ్ ఇష్యూ నౌ బిఫోర్ ద హానరబుల్ సుప్రీం కోర్ట్. చట్టం తెలిసినటువంటి ఒక వకీల్గా ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడినా తప్పే జరుగుతుంది. సో ఫార్ నోటిఫికేషన్ హెస్ బీన్ నాట్ ఇష్యూడ్, అడ్మిషన్ ప్రాసెస్ హెస్ నాట్ బిగన్. ఏదో జరిగింది అని నిజం నిద్రలు లేచేసరికి అబద్ధం ప్రపంచాన్ని చుట్టూ వస్తుందని చెప్పినట్టు ఇంకా కాంగ్రెస్ వాళ్ళు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మైక్ పట్టుకొని లీక్ అయింది అంటే లీకులు చేసేది కాంగ్రెస్. అట్లాంటి తప్పు పనులు చేసేది కాంగ్రెస్. ఓల్డ్ సిటీకి పోతే ఒక మాట చెప్తారు, ఏక్ బాయికు దూసరా బాయి బైచాంత అని. దొంగనే దొంగ అని అరిచినట్టు కాంగ్రెస్ హయాంలో జరిగినట్టు మా దగ్గర జరిగినాయి అని వాళ్ళు అరుస్తా ఉన్నారన్న. దాని మీద నిజాలు సుప్రీంకోర్టు నిర్ధారించిన తర్వాత we will respond and we will react. Thank you. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి గురించి అంటే మీరు ఏదో అడుగుతున్నారు అంటున్నారు, పట్టుబడుతున్నారు. అధిష్టానం మీకు ఏమైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా, లేకపోతే ఈటల రాజేందర్ గారికి అంటున్నారు, వారిపైన మద్దతు ఇస్తారా? ఎట్లా? క్రమశిక్షణ కలిగిన గారు కూడా గౌరవ శాసనసభ్యులు 3వ సారి గెలిచిండ్రు. ఈ కెన్ ఎక్స్ప్రెస్ హిస్ వ్యూస్. వారికి మాట్లాడేటువంటి స్వేచ్ఛ స్వతంత్రం అన్నీ ఉంది. వారి అభిప్రాయం మా హైకమాండ్ వింటుందన్న తప్పకుండా గౌరవిస్తుంది. పార్టీ అధికారం అందరి అభిప్రాయాలు విన్న తర్వాత పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాన్ని అందరం కూడా శిరసావహిస్తామని అనుకుంటాం. రఘునందన్ గారు నమస్తే అండి. నా పేరు నవత. రానున్న రోజుల్లో తెలంగాణలో స్థానిక సంస్థలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎంపీ ఎలక్షన్స్ వాటి ఫలితాలు మోదీ ఎన్నికలుగానే మాత్రమే జరిగాయి. సంస్థాగతంగా సైద్ధాంతికంగా ఎదిగిన బీజేపీ తెలంగాణ గ్రామ లెవెల్లోకి వెళ్లడంలో నాయకులు సరిగా పనిచేయట్లేదనే ఒక వాదన చాలా గట్టిగా వినిపిస్తుంది. అబద్ధాన్ని నిజం అని కాంగ్రెస్ పార్టీ ఎంత గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తుందో, నిజాన్ని నిజం అని చెప్పడంలో తెలంగాణ నాయకులు అంత గట్టిగా పనిచేయట్లేదనే ఒక వాదన కూడా మీడియాలో బాగా చర్చ నడుస్తుంది, ప్రజల మధ్య కూడా చర్చ నడుస్తుంది. దీనికి ఏం చెప్తారు? ఎందుకంటే అమిత్ షా గారికి సంబంధించిన ఫేక్ వీడియో ఇక్కడ తెలంగాణ
కాంగ్రెస్ సోషల్ మీడియా నుంచే వెళ్ళిందని ఢిల్లీ పోలీసులు వచ్చారు. ఆ తర్వాత అది ఏమైందో తెలియదు, కానీ అబద్ధపు ఫేక్ వీడియో ద్వారా కాంగ్రెస్ ప్రభావం చూపగలిగింది, కానీ అది అబద్ధం అని చెప్పడంలో బీజేపీ అంత సఫలీకృతం కాలేదు అనే వాదన కూడా ఉంది. దీనికి ఏం చెప్తారు? సో కంట్రిబ్యూటర్ గా జీవితాన్ని ప్రారంభించిన నేను మీడియా మీద ఆరోపణ చేయడం నాకు ఇష్టం లేదు, కానీ జర్నలిస్టులం అని చెప్పుకోవడం ఇష్టం లేక ఎర్ర జెండాను పక్కకు పెట్టి విశ్లేషకుల ముసుగులో వచ్చి మమ్మల్ని విమర్శించాలనుకునేటువంటి పెద్దలకి నేను చాలా సందర్భాల్లో టీవీ ఛానల్ వేదికలుగానే ముఖాముఖిలోనే చెప్పినట్టు ఇప్పుడు కూడా చెప్తానే ఉన్నాను. భారతీయ జనతా పార్టీ సిద్ధాంత పునాదుల మీద కార్యకర్తల బలంతో ఎదిగినటువంటి పార్టీ. 100% మా నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిగా ఉండాలని ప్రజలందరూ ముక్త కంఠంతో కోరుకున్నారు. కాబట్టి దానివల్ల కొంత పార్లమెంట్కి జరిగిన ఎన్నికల్లో మాకు ప్లస్ జరిగిందనేది వాస్తవం. దాన్ని ఎవరు కూడా డిస్ప్యూట్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అంశం కూడా కాదు. రెండోది, మీరు అన్నట్టు స్థానిక సంస్థలలో మీకు నిజంగా బలం ఉందా అని అడుగుతా ఉన్నారు. మాకు బలం చాలా ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడో అన్ని జిల్లా కేంద్రాలని, తెలంగాణలో ఉన్న 10 జిల్లా కేంద్రాలని మేము ఎప్పుడో గెలిచినాం. 1-2 జిల్లా కేంద్రాల మీద మహబూబ్ నగర్ బీజేపీ గెలిచింది, సంగారెడ్డి బీజేపీ గెలిచింది, నిజామాబాద్ బీజేపీ గెలిచింది. ఎప్పుడు గెలిచారు ఎమ్మెల్యేలు? మాకు సంస్థాగత బలం లేకపోతే ఎప్పుడు గెలుస్తాం? మేమంతా నమ్మినటువంటి కార్యకర్తలు కూడా పోటీ చేస్తారు. పార్టీ గుర్తులేదు కదని నేను గెలిచి వస్తే కూడా పార్టీకి చేస్తానంటారు. కొన్ని సందర్భాల్లో అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్ లో అట్లా జరుగుతుంది. రెండోది, లోకల్ బాడీ ఎలక్షన్స్కి వచ్చేసరికి మీరు గమనించాల్సింది ఏంటంటే స్థానిక సంస్థలకి నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా వస్తాయనేటువంటి ఒక అపప్రదతోటి రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళనే ఎంపీటీసీలను కౌన్సిలర్లో గెలిపిస్తే మా ఊరికో మా మోరికో 4 పైసలు వస్తాయని ప్రజల పర్సెప్షన్ కూడా అట్లా ఉంటుంది. దాని అర్థం బీజేపీ లేదని కాదు, బీజేపీ ఉన్నది, గ్రామాల్లో ఉంది, ఊర్లలో ఉంది. గ్రామాల్లో బీజేపీ లేకపోతే 100% గ్రామాల్లో ఉన్నటువంటి దుబ్బాకలో ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి చదువుకున్న ఊర్లో దుబ్బాకలో బీజేపీలో గెలిచింది. కానీ బరాబర్ అన్ని ఊర్లలో ఉన్నాం. సమయం, సందర్భం, క్యాండిడేచర్, సో మెనీ ఇష్యూస్ కౌంట్స్. ఒక ఎన్నికకి ఇంకొక ఎన్నికకి పొత్తుండదు, పొంతనుండదు, అసలు సారూప్యత ఉండదు. ఆ రోజు నిలిచినటువంటి 4 చూసి ఎవరు బాగుంటారు సర్పంచ్ కానీ కొన్ని సందర్భాల్లో ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. వీరు 3 సార్లు ఓడిపోయి ఉంటారు, వీరి దగ్గర పైసలు ఎక్కువ ఉండి ఉంటాయి, వీరికి కులబలం ఉండి ఉంటుంది. అంటే రకరకాల ఈక్వేషన్స్ కౌంట్ అవుతాయి. దానికి పార్టీ గుర్తు కంటే ఎక్కువ స్థానికంగా ఉండేటువంటి కార్యకర్తలు ఆ ఊర్లో వారు ఇచ్చినటువంటి సేవలు, వారి బిహేవియర్ ఎట్లుంది అనే దాన్ని బట్టి రిజల్ట్ వస్తుంది. బట్ వీఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ ఇన్ ఆల్ బూత్స్. ఇదేదో మీరు పైన గెలిచి వచ్చినారు, కింద ఏం లేదు కాదు. మేము కింది నుంచే వచ్చినాం, పునాదుల నుంచే వచ్చినాం. ఇంకొంచెం సంఘటితం చేసుకుంటాం. ఎక్కడైనా 1-6 చోట్ల ఇబ్బందులు ఉంటే గెలిచిన ఎంపీలు అందరం కూడా స్థానిక సంస్థలలో మా నాయకుల్ని తయారు చేసుకోవడానికి మాత్రమే పనిచేస్తాం తప్ప ఇంకొకటి కాదు. రఘునందనరావు గారు, ముందుగా మెదక్ జిల్లా ఎంపీ గెలిచినందుకు శుభాకాంక్షలు అండి. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు మెదక్ కాన్స్టిట్యున్సీలో స్పెషల్గా చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీలో కొద్దిగా లోకల్ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేకపోతున్నాయి, ఇస్తలేరు. దాని మీద మీరు చర్య తీసుకోవాలి ఒకటి ఫస్ట్. రెండోదండి, మోడీ వచ్చినాక ఈడీ వస్తారని చెప్పి కేసీఆర్ బాగా అనేవాళ్ళు. కానీ రఘునందనరావు వచ్చిన తర్వాత ఈడీ వస్తున్నారని చెప్పేసి ఇప్పుడు నిన్నటి ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి అంటున్నారు. దానికి మీరు ఏ సమాధానం చెప్తారు? థ్యాంక్ యూ. సో కామన్గా నేను వేగంగా మాట్లాడదలుచుకోలేదు, వాస్తవాలే మాట్లాడదలుచుకున్నాను. చాలా మంది రాజకీయ నాయకులు మీరు ఈ ప్రశ్న అడిగితే చెప్పే సమాధానం చట్టం తన పని తాను చేసుకుపోతుంది, మాకేం సంబంధం లేదు అని చెప్తారు. కానీ చట్టం తెలిసిన వ్యక్తిగా నేను ఇంకొక అడుగు ముందుకేసి చెప్తాను. మైపాల్ రెడ్డి గారి కుటుంబ సభ్యుల మీద పోలీస్ పటాన్చెరు ఒక కేసు నమోదు చేసినారు. నమోదు చేసినటువంటి కేసు కారణం ఏంటంటే తహసీల్దార్ పటాన్చెరు గారు కంప్లైంట్ ఇచ్చినారు. ఆ కంప్లైంట్లో ఏమి ఇచ్చినారంటే వాళ్ళు సందీప్ శాండ్స్ అండ్ మైన్స్ పేరిట ఒక లైసెన్స్ తీసుకున్నారని, వాళ్ళకి ఒక 5 ఎకరాల ప్రభుత్వ భూమిని మైనింగ్ కోసం లీజ్కి ఇస్తే వాళ్ళు చుట్టూ ఉన్నటువంటి 50 ఎకరాల్లో మైనింగ్ చేసినారని, ఆ మైనింగ్ చేసిన దానికి ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రేటు కడితే అది సుమారు 300 కోట్ల పైచీలకు ఉంటుందని, ఇది స్థానిక తహసీల్దార్ ఇచ్చిన కంప్లైంట్ మేరకి మైపాల్ రెడ్డి గారి సోదరుని మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. రఘునందనరావు ఎంపీ అయ్యే కంటే ముందు, ఈడీ వచ్చే కంటే ముందు తెలంగాణ పోలీసులు, పటాన్చెరు పోలీసులు ఆ గూడెం మైపాల్ రెడ్డి గారి సోదరుని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. ఆ తర్వాత ప్రభుత్వం వారికి ఒక నోటీస్ ఇచ్చింది. సుమారు 40 కోట్ల రూపాయల మైనింగ్ సెస్ బాకీ ఉన్నారని, 300 కోట్ల రూపాయల మైన్ని మీరు అక్రమంగా తవ్వుకున్నారని ఇచ్చినారు. దాని మీద కొంతమంది న్యాయవాద మిత్రులు వాళ్ళు ఈడీకి ఒక కంప్లైంట్ ఇచ్చినారు. సో ఈడీ మిత్రులందరికీ కూడా ఒక విజ్ఞప్తి దయచేసి, ఈడీ ఎప్పుడు వస్తుంది ఈ దేశంలో ఎవరింటికైనా అంటే ముందు ఒక ఎఫ్ఐఆర్ నమోదై ఉండాలి. ముందు ఒక ఎఫ్ఐఆర్, రేపు రఘునందనరావు ఇంటికి రావాలంటే ఈడీ రఘునందనరావు మీద ముందే ఒక ఎఫ్ఐఆర్ నమోదై ఉండాలి. ఆ ఎఫ్ఐఆర్లో ఆర్థిక లావాదేవీలు జరిగినాయి అనేటువంటి ఒక ఆరోపణ ఉండాలి. ఉన్నప్పుడు క్వైట్ న్యాచురల్గా ఈడీ అనేది వస్తుంది. మైపాల్ రెడ్డి గారి తమ్ముడి మీద రఘునందనరావు కంప్లైంట్ ఇవ్వలేదు, తహసీల్దార్ పటాన్చెరు కంప్లైంట్ ఇచ్చినాడు. అప్పటికి రఘునందనరావు ఎంపీ కాదు, ఓడిపోయిన ఎమ్మెల్యే. తహసీల్దార్ పటాన్చెరు ఇచ్చిన కంప్లైంట్ మేరకు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదైంది, అరెస్ట్ అయినారు, జైలుకు పోయినారు, చట్ట ప్రకారం బెయిల్ తీసుకొని వచ్చినారు.
ఆ కంప్లైంట్ తర్వాత ప్రభుత్వానికి వారు నివేదిక పంపించినారు. దాంట్లో 300 కోట్ల మైనింగ్ ఇల్లీగల్గా తవ్వినారు అని చెప్పి. సో దానికి సంబంధించి ఈడీ కూడా కంప్లైంట్ కాపీని తహసీల్దార్ గారు పంపించినారు. సో బేస్డ్ ఆన్ దోస్ రిపోర్ట్స్ ఈడీ వచ్చింది తప్ప రఘునందన్ వచ్చినాక ఈడీ వచ్చిందంటే వెంకటరామరెడ్డి ఇంటికి రావాలి. ఎందుకంటే రఘునందన్ మీద పోటీ చేసింది వెంకటరామరెడ్డి గారు, మైపాల్ రెడ్డి గారు కాదు కదా. సో దెర్ ఈస్ నో సచ్ టైప్ ఆఫ్ వెంజన్స్ పాలిటిక్స్ అని చెప్పి తప్పు చేసినోడిని వదిలేద్దామా పక్క పార్టీలు అంటే, తప్పు చేసినోడు ఎవడైనా సరే, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే చట్టం ముందు ట్రయల్ ఎదుర్కోవాల్సి వస్తుంది, శిక్షణ అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. సో మోడీ గారి తర్వాత ఈడీ, రఘునందన్ తర్వాత ఈడీ, ఇవన్నీ వినడానికి మీడియాలో చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ 300 కోట్ల మైనింగ్ తవ్విరా తవ్వలేదా, ప్రభుత్వానికి 39.5 కోట్లు ట్యాక్స్ కట్టాలనా వద్దా, దానికి తహసీల్దార్ ఇచ్చినటువంటి నోటీస్కి సమాధానం చెప్పాలి. నన్ను తిడితే నా మీద మీడియాలో మాట్లాడినంత మాత్రాన ఈడీ రాకమానదు, కేసులు కాకమానవు, మీరు ఫైన్ కట్టక తప్పనటువంటి పరిస్థితులు వస్తాయి. అన్న నమస్తే, నా పేరు దశరథ్, పొటెన్షియల్ రిపోర్టర్ నేను. అన్న మీరు మా ఎంపీ గారు కాబట్టి మీకు మీ దృష్టికి ఒక సమస్య తీసుకొస్తున్నాను. ఎమ్మెల్యే గారు గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ల టైంలో పొటెన్షియల్ ఎమ్మెల్యే గారు మైపాల్ రెడ్డి గారు మన మిత్రులతోటి వాళ్ళ కార్యకర్తలాగా పని చేయించుకొని వాళ్లకు 120 గజాలని చెప్పేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఒక ప్లేస్లో 62 సర్వే నెంబర్ 30లో 48 ప్లాట్లు చేసి దాంట్లో 34 ప్లాట్లు జర్నలిస్టులకు ఇచ్చి మిగతా ప్లాట్లు వాళ్ళ అనుచరులకు ఇచ్చుకున్నారు. అది కాకుండా 462 అమీన్పూర్లో అక్కడికి ఒక 8 మంది జర్నలిస్టులకు ఇచ్చి మిగతా ల్యాండ్ వచ్చేసి వాళ్ళ అనుచరులకు ఇచ్చుకున్నాడు. ఇలాగ ఇవ్వచ్చు అన్న, చెప్పండి, ఇది మీ దృష్టికి తీసుకొస్తాను. ఇంకోటి అన్న, ఇది అక్రిడేషన్ ప్రాతిపదికంగా అని చెప్పేసి ఒక లీజు స్టేట్ తీసుకొచ్చి, అట్లా కాకుండా నాన్ అక్రిడేషన్ వాళ్ళకి ఇచ్చినారు, ప్లస్ సీనియర్లకు అన్నారు, సీనియర్ లేకుండా వాళ్ళకి ఇచ్చినారు. చాలా ఇది ల్యాండ్ చాలా మటుకు కబ్జా బారిన పడింది. ఇది మీ దృష్టికి తీసుకొస్తున్నా, దీని విషయంలో మీరు చూడండి. తప్పకుండా జర్నలిస్ట్ మిత్రులు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ కాపీ నాకు ఇవ్వండి. రాని వాళ్ళు ఎవరో ఒకరు కంప్లైంట్ ఇచ్చి ఉంటారు కదా, కంప్లైంట్ కాపీ నాకు ఇవ్వండి. దాంతోపాటు నేను ఒక లెటర్ని జత చేసి దాంట్లో ఏమైనా ఇల్లీగాలిటీస్ జరిగితే విచారణ జరిపించమని కలెక్టర్ గారికి లెటర్ రాస్తాను. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఈడీ కేసు నమోదైందన్నారు. ఎక్కడైనా ఎఫ్ఐఆర్ నమోదైందా? దానికి సంబంధించిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా? గొర్రెల స్కామ్ కి సంబంధించి చంద్రశేఖరరావు గారి పేరు లేకుండా ఎండి తెలంగాణ షీప్ అండ్ గోడ్ కార్పొరేషన్ పేరిట నోటీస్ వచ్చింది. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ లో ఏం చెప్తున్నారు, అరెస్ట్ అయిన వాళ్ళందరూ, ఇప్పటిదాకా అరెస్ట్ అయిన వాళ్ళందరూ ఏం చెప్తున్నారు, ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు గారు చెప్తే చేసినావు అని చెప్తున్నారు. ప్రభాకర్ రావు గారు అమెరికా నుంచి ఇప్పుడున్నటువంటి ఎస్ఐబి చీఫ్ ఫోన్ చేసి ఏం చెప్పిండ్రు, మీరు ఎందుకు మా ఇంటికి పోలీసులను పంపించారు అని అడిగినారు. అంటే ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చినాయి టెలిఫోన్ ట్యాపింగ్ లో ఇన్వెస్టిగేషన్ చేయమని అని చెప్పి ఇప్పుడున్నటువంటి ఎస్ఐబి చీఫ్ చెప్పినారు. అప్పుడు ప్రభాకర్ రావు గారు ఏం చెప్పినారు, నేను చెప్తలేనండి, ఇదన్నీ పేపర్లలో టీవీలలో వచ్చింది. అప్పుడున్న ముఖ్యమంత్రి చెప్తే నేను పనిచేసిన, ఇప్పుడున్న ముఖ్యమంత్రి చెప్తే మీరు పనిచేసినారని చెప్తున్నారు. సో అందుకని ఆ గొర్రెలకు సంబంధించినటువంటి కుంభకోణంలో ఎండి గారో లేకపోతే లక్ష్మారెడ్డి గారో ఈ దేశానికి వెళ్ళి పారిపోయినటువంటి ఆ కుంభకోణానికి సూత్రధారులను అందరినీ తెచ్చిన తర్వాత మళ్ళీ అన్ని ఇళ్ళు ఎటువైపోతాయి. రేపు ప్రభాకర్ రావు గారు వస్తారో రారో నాకు తెలియదు. వస్తే ఏం చెప్తారు, ప్రభాకర్ రావు గారు ఎస్ఐబి చీఫ్ గారు ముఖ్యమంత్రి గారి ఆదేశాలని అమలు చేసినటువంటి ఒక అధికారిని అని చెప్తారు. ఈ గొర్రెల షీప్ల కుంభకోణం కూడా గాడికే పోతుంది, ఎండ్ రిజల్ట్ ఆడికే వస్తుంది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందన్న. ఎప్పుడైతే తెలంగాణ పోలీసు వాళ్ళు గొర్రెల కుంభకోణానికి సంబంధించి కొంతమందిని అరెస్ట్ చేసి డబ్బులకి అవకతవకలు జరిగినాయని చెప్పిండ్రో ఈడీ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. నేను ఇందాక మీ ప్రశ్న రాకంటే ముందే చెప్పిన, ఈ దేశంలో ఎక్కడనైనా ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ అయ్యండి, ఆ ఎఫ్ఐఆర్లో డబ్బులకు సంబంధించిన అవకతవకలు జరిగినాయి అని రాసి ఉన్నట్లయితే నెక్స్ట్ ఈడీ కెన్ స్ట్రేట్ అవే కమ్ టు ఎనీబడీస్ రెసిడెన్స్. దాంట్లో చంద్రశేఖరరావు గారు ఇల్లేం ఎగ్జంప్షన్ లేదు, దాంట్లో ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎఫ్ఐఆర్లో ముద్దాయిలందరి పేర్లు ఉండాలని రూల్ ఏమి ఉండదు. ఎఫ్ఐఆర్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. అది దాన్ని అంతకంటే ఎక్కువ ఏం చెప్తే మనం అంతకంటే ఎక్కువ ఏం చెప్పడానికి ఉండదు. డెఫినెట్లీ హీ హాస్ టు ఫేస్ ద ప్రాసిక్యూషన్ ఇన్ షీప్ కేస్. శ్రీవాణి గిరిజాక్షిరాజ దదతో వక్తో ముక్తో ముఖాంగేషు ఏ లోకానాం స్థితిమావహంత్య విహతాం స్త్రీ పుంసయోగోద్భవాం తే వేదత్రయమూర్తయస్త్రిపురుషా సంపూజితా వసురైర్భూయాసు పురుషోత్తమాంబుజ భవ శ్రీకందరాశ్రయసే.
మొట్టమొదటి పద్యం అది భారతాన్ని నేను రాయడానికి శ్రీవాణి గిరిజా చిరాయదతో వక్షో ముఖాంగేషు ఆ విష్ణువును పరమేశ్వరుణ్ణి బ్రహ్మను ప్రార్థిస్తూ ఈ భారతం యొక్క అనువాదాన్ని మొదలు పెడుతున్నాను. నన్నయ్య రాసినటువంటి మహాభారతంలోని మొట్టమొదటి పద్యం అది. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు శ్రీ నమస్కరిస్తూ, తెలంగాణ రాజకీయాలు ఎట్లా ఉన్నాయో మనందరికి తెలియనటువంటివి కావు. ఓ తండ్రి చచ్చిపోతూ కొడుకు చెప్పిపోయిందంట, అరే నాకు ఈ ఊర్లో మొత్తం చెడ్డ పేరు ఉంది, ఎట్లనే చేసి నేను చచ్చిపోయిన తర్వాత మంచి పేరు తీసుకురా అని చెప్పిండట. వాడు 10 రోజులు ఈ కర్మ అయిందాక, ద్వాదశ కర్మ అయిందాక ఆలోచిస్తున్నాడు ఎట్లా మంచి పేరు తీసుకురావాలి మన ఆయనకు అని. ఓ 5-6 రోజులు వాళ్ళకి అర్థం కాలేదంట. 5-6 రోజుల తర్వాత అసలు మన ఆయనకు చెడ్డ పేరు ఎట్లా వచ్చిందో ఆలోచిద్దాం అంతా వాళ్ళు తిట్టుకొని వాళ్ళకి చెడ్డ పేరు వచ్చిందంట. కొడుకు 11 రోజులు